హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణ్. క్లాస్ 1 యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలన్నది ఈ యొక్క క్లాస్ లో మనం అయితే టోటల్ గా తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే చాలా మంది యూట్యూబ్ అనేది క్రియేట్ అనేది చేస్తారు, ఓకేనా. కానీ ఒక కరెక్ట్ వేలో చేయకుండా వాళ్ళు నార్మల్ గా యూట్యూబ్ అనేది క్రియేట్ అనేది చేస్తే ఏమవుతుంది తర్వాత అంటే మన ఛానల్లో కంపల్సరీ మనకు ప్రాబ్లం అనేది వస్తుంది. అర్థమైందా? మన యూట్యూబ్ లో మనకి కంపల్సరీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. కాబట్టి కరెక్ట్ పద్ధతిలో ఛానల్ ఎలా క్రియేట్ చేయాలన్నది ఈ యొక్క క్లాస్ లో మీకైతే చూపిస్తా. ఒకవేళ మీరు ఇంతకు ముందే యూట్యూబ్ అనేది క్రియేట్ అనేది చేసుకున్నారు అనుకుంటే, ఏమన్నా మిస్ అయ్యారా అంటే ఏమన్నా మిస్టేక్ అనేది చేశారా అనుకుంటే ఈ క్లాస్ మొత్తం వినండి, ఓకేనా. ఈ క్లాస్ అనేది టోటల్ గా వింటే అంటే మీరు ఏమన్నా మిస్టేక్ అనేది చేసుకుంటే మళ్ళీ చేంజ్ చేసుకునే అవకాశం ఉంది మీ ఛానల్లో, ఓకేనా. మీరు మళ్ళీ ఏదో కొత్తగా క్రియేట్ అనేది చేసుకోవాల్సిన అవసరం లేదు. మరి అదే విధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే వీడియో లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఫస్ట్ మనం గూగుల్ అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ అనేది చేసుకోవాలి, అర్థమైందా. గూగుల్ అకౌంట్ అంటే చాలా మందికి తెలియదు. స్టార్టింగ్ మనకి యూట్యూబ్ అనేది క్రియేట్ అనేది చేసుకునే ముందే గూగుల్ అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ అనేది చేసుకోవాలి. గూగుల్ అకౌంట్ తోనే మన యూట్యూబ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ మనం గూగుల్ అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. తర్వాత యూట్యూబ్ అనేది కూడా ఎలా క్రియేట్ చేయాలనేది కూడా మీకు నేను క్లారిటీగా అయితే చూపిస్తాను. ఓకే, మరి మనం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ గా క్లాస్ లోకి వెళ్ళిపోదాం రండి. ఓకే, ముందు మీరు యూట్యూబ్ అనేది ఓపెన్ చేసుకోండి. యూట్యూబ్ అనేది ఓపెన్ చేసుకున్న వెంటనే ఇక్కడ ఇలా అయితే కనిపిస్తుంది. రైట్ సైడ్ లో యూ అని కనిపిస్తుంది కదా, ఈ యూ మీద క్లిక్ చేసుకోవాలి. తర్వాత స్విచ్ అకౌంట్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మన ఫోన్ లో ఉన్న జీమెయిల్ ఐడీస్ మొత్తం కూడా వస్తుంటాయి. అలాగే చూసుకుంటే మనకు పైన అకౌంట్స్ అని కనిపిస్తుంది కదా, దాని రైట్ సైడ్ లో ప్లస్ సింబల్ కనిపిస్తుంటది, ఓకేనా. ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోవాలి. చెకింగ్ ఇన్ఫో అని ఇక్కడ వస్తుంది, వెయిట్ చేయండి. తర్వాత ఇలా అయితే వస్తుంది. క్రియేట్ ఏ అకౌంట్ మీద క్లిక్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇలా అయితే వస్తుంటాయి. ఫర్ మై పర్సనల్ యూజ్ మీద క్లిక్ చేసుకోండి. ఫర్ మై పర్సనల్ యూజ్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే క్రియేట్ ఏ గూగుల్ అకౌంట్, ఎంటర్ యువర్ నేమ్ అని, ఫస్ట్ నేమ్ అని, లాస్ట్ నేమ్ అని ఇలా అయితే వస్తుంది. మీరు ఇక్కడ మీ నేమ్ అన్నది ఇవ్వచ్చు, లేదంటే నార్మల్ గా ఏదో ఒక నేమ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి నేను మీకోసం ఎగ్జాంపుల్ మాత్రమే ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను. నేను ఇక్కడ ఫస్ట్ నేమ్ మీద క్లిక్ చేసుకుంటున్నా. నేను వచ్చేసి ఇక్కడ ఏమని ఇస్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాత్రమే చూపిస్తున్నా నేను ఇక్కడ, ఓకేనా. నేను వచ్చేసి నాని అని ఇక్కడ ఫస్ట్ నేమ్ కాడ ఇవ్వడం అయితే జరిగింది. అదే విధంగా చూసుకుంటే లాస్ట్ నేమ్ అన్న కాడ కూడా సేమ్ మళ్ళీ నాని అని ఇస్తున్నా, ఓకేనా. ఇచ్చేసి కింద మనకు రైట్ సైడ్ లో నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్, ఎంటర్ యువర్ బర్త్డే అండ్ జెండర్ అని ఇక్కడ ఇలా అయితే కనిపిస్తుంది. మీరు ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి నేను నా డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఇక్కడ ఇచ్చేస్తున్నాను. నేను మంత్ మీద క్లిక్ చేసుకొని జనవరి అని ఇచ్చేసిన, తర్వాత డే మీద క్లిక్ చేసుకొని 26 అని ఇచ్చేస్తున్నా. తర్వాత ఇయర్ మీద క్లిక్ చేసుకొని 2000 అని ఇవ్వడం అయితే జరిగింది. అదే విధంగా చూసుకుంటే జెండర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మేల్ అయితే ఇచ్చేసిన. ఒకవేళ అంటే మీరు ఇక్కడ మేల్ అంటే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకు రైట్ సైడ్ లో నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, దీని మీద మనం క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇలా అయితే వస్తుంది. క్రియేట్ ఏ జీమెయిల్ అడ్రస్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు మళ్ళీ కొత్తగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు, ఓకేనా. బట్ ఎగ్జాంపుల్ మాత్రమే ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను. నేను వచ్చేసి ఇక్కడ ఏదో ఒకటి అయితే ఇచ్చేస్తున్నా, మీరు కూడా ఇలా ఏదో ఒకటి అయితే ఇచ్చేసుకోండి, ఓకేనా. ఇదే విధంగా ఏదో ఒకటి అయితే ఎంటర్ చేయండి. తర్వాత వచ్చేసి కింద రైట్ సైడ్ లో నెక్స్ట్ ఉంది కదా, ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. చేసుకున్న వెంటనే పాస్వర్డ్ మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఇక్కడ మనం పాస్వర్డ్ అనేది ఏ విధంగా ఇవ్వాలంటే చాలా మంది కూడా ఇక్కడే మిస్టేక్ అనేది చేస్తుంటారు, ఓకేనా. ఆ మిస్టేక్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తుంటారు, ఇంట్లో వాళ్ళ నేమ్ ఇస్తుంటారు, బ్రదర్ నేమ్ కావచ్చు, వాళ్ళ సిస్టర్ నేమ్ కానీ, వాళ్ళ మదర్ నేమ్ కావచ్చు, లేదంటే వాళ్ళ ఫాదర్ నేమ్ కానీ, వాళ్ళ ఫాదర్ మొబైల్ నెంబర్ కావచ్చు, అలాంటివి ఇస్తుంటారు, ఓకేనా. మనం పాస్వర్డ్ అనేది ఎలా ఇవ్వాలంటే ఎవరికి తెలియని ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, నేను ఇక్కడ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తున్నా. ఇలా ఇవ్వాలి మనం, ఇలా యాంకెలలో కావచ్చు, నార్మల్గా మన నేమ్స్లలో ఇలా నేమ్స్లలో. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనం అసలు కూడా గ్యాప్ ఇవ్వకూడదు, ఓకేనా. ఇలా 1 2లలో కావచ్చు, యాష్ ఇలా కామర్స్ కానీ ఇలా ఎవరికి డౌట్ రాకుండా మనం ఈ విధంగా అయితే క్రియేట్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం ఇక్కడ పాస్వర్డ్ అనేది యాడ్ చేసుకోవాలి, ఓకేనా. కానీ చాలా మంది కూడా వాళ్ళ నేమ్స్ కానీ వాళ్ళ ఫోన్ నెంబర్ కావచ్చు అలా అయితే ఇస్తుంటారు. మీరు అలా అస్సలు కూడా ఇవ్వకండి. అలా ఇస్తే ఎందుకంటే మీకు తర్వాత ప్రాబ్లం అవుతుంది, ఓకేనా. మన జీమెయిల్ అకౌంట్ను మన పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్ ఉండాలి. అప్పుడే మన ఛానల్ని వేరే వాళ్ళు హ్యాక్ అనేది చేయకుండా ఉంటుంది.
దీన్ని మీరు రాసుకోండి. అంటే తర్వాత మళ్ళీ మన ఛానల్ కి ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు మన మెయిల్ ఐడి పాస్వర్డ్ మనకి కంపల్సరీ అవసరం ఉంటుంది కాబట్టి ఒక వైట్ పేపర్ మీద రాసుకొని నార్మల్ గా పక్క పెట్టేసుకోండి. పాస్వర్డ్ కూడా మీరు ఇక్కడ ఇచ్చేసి కింద రైట్ సైడ్ లో నెక్స్ట్ ఉంది కదా, ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇలా అయితే వస్తుంది. ఇలా కిందికి రండి. ఇలా కిందికి వస్తే మీకు రైట్ సైడ్ లో ఎస్ ఐ యామ్ ఇన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఉంది కదా రైట్ సైడ్ లో కింద, ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ కిందికి అయితే వచ్చేయండి. కిందికి వస్తే ఐ అగ్రి అని కనిపిస్తుంది కదా, ఐ అగ్రి మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే, ఇలా క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ కొద్దిగా టైం పడుతుంది, వెయిట్ చేయండి. మనకు మెయిల్ ఐడి కూడా క్రియేట్ అయితే అవుతుంది. గూగుల్ సర్వీస్ అని కనిపిస్తుంది కదా, మనకు కొత్తగా జీమెయిల్ ఐడి కూడా క్రియేట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. వెయిట్ చేయండి. జస్ట్ గూగుల్ అకౌంట్ మాత్రమే మనం క్రియేట్ అనేది చేసినాం, ఇంకా చాలా టైం ఉంది. ఇంకా యూట్యూబ్ అనేది క్రియేట్ అయితే అవ్వలేదు. మళ్ళీ మీరు వీడియోని స్కిప్ చేయకండి. తర్వాత మీరు మొత్తం కూడా బ్యాక్ అనేది వచ్చేసి ఇక్కడ జీమెయిల్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇందాక మనం అక్కడ క్రియేట్ అనేది చేసుకున్న గూగుల్ అకౌంట్ అనేది ఇందులో మీరు ఓపెన్ చేసుకోండి. ఈ పైన మనకు ఎండ్ కనిపిస్తుంది కదా, మన ఛానల్ ఇక్కడ మన గూగుల్ అకౌంట్ ప్రొఫైల్ అనేది కనిపిస్తుంటది. దీని మీద క్లిక్ చేసుకోండి. మీరు ఇందాక అక్కడ క్రియేట్ అనేది చేసుకున్న మెయిల్ ఐడి ఇక్కడ మీరు ఇచ్చేయండి. గూగుల్ అకౌంట్ అన్నది నాని అని క్రియేట్ అనేది చేసుకున్నాం కదా, అది వచ్చేసి మనకు పైన కనిపిస్తుంటది. మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అనేది కనిపిస్తుంటది. మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ మీద క్లిక్ చేసుకోవాలి. తర్వాత మనకు ఇలా అయితే వస్తుంది పర్సనల్ ఇన్ఫో అని. తర్వాత కొన్ని సెట్టింగ్స్ అనేవి ఇక్కడ మనకు కనిపిస్తుంటాయి. స్టార్టింగ్ వచ్చేసి ఏంటంటే పర్సనల్ ఇన్ఫో మీద క్లిక్ చేసుకోవాలి. పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం కూడా కనిపిస్తుంది. ఓకేనా, మన నేమ్ అన్నది, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అన్నది, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా కొంచెం మీరు ఫస్ట్ జాగ్రత్తగా చూసుకోండి. బ్యాక్ అన్నది వచ్చేయండి. సెక్యూరిటీ అండ్ సైన్ ఇన్ అని కనిపిస్తుంటది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఇలా మీరు కిందికి వస్తే 2 స్టెప్ వెరిఫికేషన్ అని కనిపిస్తుంది. మనకి 2 స్టెప్ వెరిఫికేషన్ వచ్చేసి ఆఫ్ అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఇలా అయితే వస్తుంది, వెయిట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా అయితే వస్తుంది 2 స్టెప్ వెరిఫికేషన్ అని కనిపిస్తుంది. దాని కింద యాడ్ ఫోన్ నెంబర్ అనేది కనిపిస్తుంది. మీ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ మీరు ఒకటి ఇవ్వాలి. ఏది పడితే అది ఇవ్వకండి, పర్సనల్ ఉన్న నెంబర్ మాత్రమే ఇవ్వండి. యాడ్ ఫోన్ నెంబర్ మీద క్లిక్ చేసుకుంటున్నా. ఇండియా నుంచి అయితే ఇక్కడ ఇండియా అని ఇవ్వండి. మన కంట్రీ వచ్చేసి ఇండియా కాబట్టి నేను వచ్చేసి ఇక్కడ ఇండియా జెండా ఎక్కడ ఉంది, ఇండియా జెండా ఎక్కడ ఉందో చూసుకోండి, ఇండియా అని ఇచ్చేయండి. ఇక్కడ ఉంది. ఓకేనా, ప్లేస్ 91 అని కనిపిస్తుంది. ఇదే ప్లేస్ లో మన ఫోన్ నెంబర్ అనేది మనం ఇవ్వాలి. మీరు కూడా మీ మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేయండి. నేను వచ్చేసి ఎగ్జాంపుల్ నా నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. నెంబర్ అనేది ఇచ్చేసి కింద నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. కన్ఫర్మ్ యువర్ ఫోన్ నెంబర్ అని మళ్ళీ అడుగుతుంది. ఈ నెంబర్ వచ్చేసి మీదేనా కాదని ఇక్కడ మళ్ళీ మనకు అడుగుతుంది. ఈ నెంబర్ అనేది మనదే కాబట్టి సేవ్ మీద క్లిక్ చేసుకోవాలి. కింద సేవ్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఆన్ అయిపోయింది. నెక్స్ట్ మీరు డన్ మీద క్లిక్ చేసుకోవాలి. టర్న్ ఆఫ్ 2 స్టెప్ వెరిఫికేషన్ అని కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మన 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఆన్ అయిపోయింది. ఒకసారి మీకు చూపిస్తున్న బ్యాక్ అనేది వచ్చేసి ఇదే విధంగా మీరు కూడా 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఆన్ చేసుకోవచ్చు. ఆన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కింద రికవరీ ఫోన్ అని కనిపిస్తుంది. ఈ రికవరీ ఫోన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి నేను మా నాన్న నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. రికవరీ ఫోన్ నెంబర్ కాడ నేనైతే మా నాన్న నెంబర్ అనేది ఇస్తున్నా. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళ నెంబర్ అనేది ఇచ్చేయండి. ఎక్స్ట్రా నెంబర్స్ ఉన్నా కూడా మీరు ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఇచ్చేసి కింద నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. తర్వాత కన్ఫర్మ్ యువర్ ఫోన్ నెంబర్ అని అడుగుతుంది. ఈ నెంబర్ వచ్చేసి మీదేనా అని అడుగుతుంది. ఈ నెంబర్ వచ్చేసి మనదే కాబట్టి సేవ్ అన్నది క్లిక్ చేసుకోవాలి. మీరు బ్యాక్ అన్నది వచ్చేస్తే రికవరీ ఫోన్ కాడ మన నెంబర్ కూడా యాడ్ అయితే అవ్వడం అయితే జరిగింది. రికవరీ మెయిల్ అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసుకోవాలి. నార్మల్ గా మీ ఫోన్ లో ఏదైనా ఒక మెయిల్ ఐడి ఉంటది కదా, అది మాత్రం ఇవ్వండి.
ప్లస్ యాడ్ రికవరీ మెయిల్ అని కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసుకొని జీమెయిల్ అకౌంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇందాక మీరు అక్కడ క్రియేట్ చేసిన అకౌంట్ మాత్రం ఇవ్వకండి. నేనైతే ఇక్కడ ఒక మెయిల్ ఐడి అయితే ఇచ్చేస్తున్నా. ఇచ్చేసి సేవ్ అని కనిపిస్తుంది, సేవ్ మీద క్లిక్ చేసుకోవాలి. మనం ఇచ్చిన మెయిల్ ఐడికి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ అనేది వెరిఫికేషన్ కోడ్ లో యాడ్ చేసి కింద వెరిఫై మీద క్లిక్ చేసుకున్న వెంటనే ఆటోమేటిక్ గా మెయిల్ ఐడి కూడా వెరిఫై అనేది అవుతుంది. రికవరీ మెయిల్ ఐడి కూడా ఇక్కడ యాక్టివేషన్ అయితే అవ్వడం అయితే జరిగింది. గూగుల్ అకౌంట్ అనేది క్రియేట్ అనేది చేసుకున్న తర్వాత మనం చేసుకోవాల్సిన సెట్టింగ్స్ వచ్చేసి ఇవే అన్నమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం గూగుల్ అకౌంట్ అనేది క్రియేట్ అనేది చేసుకొని మనం ఛానల్ కూడా రన్ చేస్తాం. డైలీ కంటెంట్ అనేది చేసుకుంటూ వెళ్తుంటే 1K సబ్స్ 4K వాచ్ అవర్స్ మన ఛానల్లో వస్తే మనం మానిటైజేషన్ కి అయితే అప్లై అనేది చేసుకుంటాం కదా. ఆ తర్వాత మనం డైలీ కంటెంట్ అనేది యూట్యూబ్ లో చేసుకుంటూ పోతుంటే మనకు ఎంతో కొంత మనీ అనేది వస్తుంది కదా. అప్పుడు ఏంటంటే వేరే వాళ్ళు వచ్చేసి మన ఛానల్ ని లాక్కుంటే ఎలా అనిపిస్తుంది చెప్పండి, చాలా బాధగా ఉంటుంది. గూగుల్ అకౌంట్ లో ఈ సెట్టింగ్స్ అనేది మీరు చేసుకుంటే మన ఛానల్ ని ఎవరు కూడా హ్యాక్ అనేది చేయలేరు. ఓకేనా, మన ఛానల్ ని ఎవరు కూడా టచ్ కూడా చేయలేడు. కాబట్టి చేసుకోవాల్సిన సెట్టింగ్స్ వచ్చేసి ఇవే అన్నమాట. తర్వాత మొత్తం కూడా బ్యాక్ అనేది వచ్చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇస్తాను, వాట్సాప్ చేయండి, డైరెక్ట్ గా మీకు రిప్లై ఇస్తాను. మెయిల్ ఐడి క్రియేట్ అయితే అయిపోయింది. ఇప్పుడు యూట్యూబ్ అన్నది ఎలా క్రియేట్ చేయాలన్నది చూపిస్తాను, రండి. మనం ఇంతసేపు చేసింది జస్ట్ గూగుల్ అకౌంట్ మాత్రమే క్రియేట్ అనేది చేసినాం. ఇంకా యూట్యూబ్ అనేది ఇంకా మనం క్రియేట్ అనేది చేయలేదు. ఓకేనా, ఎందుకంటే మీరు వీడియో మళ్ళీ స్కిప్ చేయకండి. ఓకేనా, ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకేనా, ఇంతసేపు మనం చేసింది ఎందుకంటే మన ఛానల్ కి సంబంధించి ఒక గూగుల్ అకౌంట్ అనేది మనకు కావాలి కాబట్టి గూగుల్ అకౌంట్ మాత్రం మనం ఇంతసేపు అనేది ఇక్కడ క్రియేట్ అనేది చేసినాం. ఓకేనా, బట్ ఇప్పటి నుంచి మనం యూట్యూబ్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, అదే విధంగా సెట్టింగ్స్ అనేవి ఎలా చేసుకోవాలి అన్నది కూడా మీకు నేను చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనం యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ఓకేనా, ముందుగా వచ్చేసి ఇక్కడ కింద మళ్ళీ యూ అని కనిపిస్తుంది. ఓకేనా, యూ మీద క్లిక్ చేసుకోవాలి. తర్వాత చూసుకుంటే పైన ఇందాక మనం అక్కడ మెయిల్ ఐడిలో నాని అని అక్కడ మనం క్రియేట్ అనేది చేసినాం కదా, అదే ఇక్కడ మనకు పైన అయితే కనిపిస్తుంది. దాని కింద చూసుకుంటే క్రియేట్ ఏ ఛానల్ అని కనిపిస్తుంది కదా, మీరు క్రియేట్ ఏ ఛానల్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇలా అయితే వస్తుంది. మీరు ఇక్కడ ఎటువంటి నేమ్స్ కానీ హ్యాండిల్ కానీ ఇంకేం కూడా ఇక్కడ మీరు అస్సలు కూడా చేంజ్ అయితే చేయకండి. ఓకేనా, తొందరపడి మీరు ఇక్కడ ఎటువంటి నేమ్ కూడా చేంజ్ అయితే చేయకండి. కింద లాస్ట్ కి క్రియేట్ ఏ ఛానల్ అని కనిపిస్తుంది కదా, క్రియేట్ ఏ ఛానల్ మీద క్లిక్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఏంటి, ఓకే మనకి ఇంకా యూట్యూబ్ అన్నది క్రియేట్ అయితే సరిగ్గా అయితే అవ్వలేదు. మరి మనం యూట్యూబ్ అన్నది ఎలా క్రియేట్ చేయాలన్నది కూడా మీకు నేను చూపిస్తాను. ముందుగా మళ్ళీ మీరు యూ మీద మళ్ళీ క్లిక్ చేసుకోవాలి కింద. తర్వాత మనకి మళ్ళీ వస్తుంది నాని అని వచ్చింది కదా, దాని కింద మనకు వ్యూ ఛానల్ మీద క్లిక్ చేసుకోండి. మేనేజ్ వీడియోస్ అని కనిపిస్తుంది కదా, దాని రైట్ సైడ్ లో మనకి ఇక్కడ పెన్ సింబల్ కనిపిస్తుంటది. ఓకేనా, ఇక్కడ మనకు ఒక పెన్ సింబల్ అనేది కనిపిస్తుంది కదా, ఈ పెన్ సింబల్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే, మనం ఇక్కడ నుండి మాత్రమే యూట్యూబ్ ఛానల్ అన్నది క్రియేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దానికంటే ముందు ఫస్ట్ మనం ఇక్కడ లోగో అన్నది ఇవ్వాలి. ఓకేనా, నేను నా ఫోటో అయితే ఇక్కడ లోగోకి అయితే యాడ్ చేస్తున్నా. ఛానల్ కి కెమెరా సింబల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకొని నేను ఒక ఫోటో అయితే యాడ్ చేస్తున్నా. నా ఫోటో వచ్చేసి అంటే కొంచెం ఆ క్లారిటీ ఉన్న ఫోటో అనేది ఇక్కడ మీరు యాడ్ చేసుకోండి, ఎందుకంటే పబ్లిక్ కి కనిపిస్తుంది కాబట్టి కొంచెం క్లారిటీ ఉన్న ఫోటో అన్నది యాడ్ చేసుకోండి. నేను వచ్చేసి ఇక్కడ ఈ ఫోటో అయితే ఇవ్వాలి అనుకుంటున్నా. ఓకేనా, ఈ ఫోటో అనేది మీరు ఇక్కడ ఇచ్చేసి కొంచెం ఇలా చూసుకోండి. ఓకేనా, ఫోటో అనేది ఇలా క్రాస్ ఉంటే ఈ విధంగా ఎటుగా చూసుకొని కొంచెం ఈ విధంగా అయితే కొంచెం నీట్గా అయితే నిదానంగా చూసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి కింద మీకు సేవ్ యాజ్ ప్రొఫైల్ పిక్చర్ అని కనిపిస్తుంది కదా, క్లిక్ చేసుకోండి దీని మీద. మనకి లోగో అన్నది యాడ్ అయితే అవ్వడం అయితే జరిగింది. అదే విధంగా చూసుకుంటే నేమ్ అని, హ్యాండిల్, ఛానల్ యూఆర్ఎల్, డిస్క్రిప్షన్, ప్రైవసీ అని కనిపిస్తుంది కదా, వీటి గురించి ఫస్ట్ ఇక్కడ మనం మాట్లాడుకుందాం. నేమ్ అనేది కనిపిస్తుంది కదా, ఏముంది ఇక్కడ మనకు నేమ్ అన్న అక్కడ నాని అని ఉంది. ఓకేనా, ఇందాక మనం అక్కడ మెయిల్ ఐడి క్రియేట్ చేసే టైంలో మనం అక్కడ ఎగ్జాంపుల్ కోసం నాని అని అక్కడ మనం ఇచ్చేసినాం కదా, అదే నేమ్ అనేది ఇక్కడ మనకు ఛానల్లో కనిపిస్తుంది. ఒకవేళ మీరు దీన్ని ఛానల్ గా ఇదే ఇవ్వాలి అనుకుంటే ఇచ్చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఒకవేళ మీరు చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ సేవ్ అని క్లిక్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మీకు హ్యాండిల్ అని కనిపిస్తుంది కదా, హ్యాండిల్ మీద క్లిక్ చేసుకోవాలి.
ఓకేనా. హ్యాండిల్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకి నానితో పాటు నెక్స్ట్ కొన్ని వర్డ్స్ కూడా కనిపిస్తున్నాయి. ఓకేనా. ఒకవేళ మీరు నాని నేమ్ అన్నదే మీ ఛానల్ గా మీరు ఇక్కడ క్రియేట్ అనేది చేసుకోవాలి అనుకుంటే ఈ పక్కన ఉన్న అన్ని కూడా రిమూవ్ చేసుకోండి. ఓకేనా. తీసేసి అంటే ఇది నాని అనేది చూపిస్తలేదు. నానితో మీరు యూట్యూబ్ లో ఛానల్ అనేది క్రియేట్ అనేది చేయలేరు. కాబట్టి వేరే నేమ్ అనేది క్రియేట్ అనేది చేసుకోవాలి. వేరే నేమ్ అంటే ఏంటి, ఫస్ట్ మీరు ఆలోచించుకోండి. ఫస్ట్ మనం దాని గురించి ప్రిపేర్ కావాలి. ఓకేనా. ఏ నేమ్ అయితే బాగుంటుందని చూసుకొని మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. నేను వచ్చేసి నాని అని మొత్తం కూడా తీసేసిన తర్వాత వచ్చేసి ఏ నేమ్ ఇవ్వాలి అంటే కొంచెం మన ఛానల్ నేమ్ వచ్చేసి యూనిక్ గా ఉండాలి. ఓకేనా. యూట్యూబ్ లో లేని నేమ్ అన్నది ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి. యూట్యూబ్ లోకి వెళ్ళి సెర్చ్ చేసిన వెంటనే మన ఛానల్ నేమ్ వచ్చే విధంగా మనం కొత్తగా నేమ్ అన్నది కొంచెం క్రియేట్ అనేది చేసుకోవాలి. ఓకేనా. మరి కొత్త నేమ్ అన్నది ఏమి ఇవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు హ్యాండిల్ కాడ మీ నేమ్ ఇచ్చేయండి. అంటే మనం మన ఛానల్ నేమ్ అనేది పదే చేంజ్ చేయకూడదు, ఒకేసారి ఇవ్వాలి. మన యూట్యూబ్ ఛానల్ నేమ్ అన్నది ఒకేసారి ఇవ్వాలి. పదే చేంజ్ చేస్తే ఎవరు కూడా పట్టించుకోరు. ఓకేనా. ఎందుకంటే ఫస్ట్ మన ఛానల్ ఏమన్నది ఏ నేమ్ అయితే ఉందో మన ఛానల్ మానిటైజేషన్ అయ్యే వరకు లైఫ్ లాంగ్ మనకి అదే నేమ్ ఉండాలి. ఓకేనా. ఉంటేనే పబ్లిక్ మనలో గుర్తుపడతారు. ఓకేనా. అలా ఉంటేనే పబ్లిక్ మనలో చూస్తారు. ఎందుకంటే మన ఛానల్ నేమ్ వచ్చేసి పదే మనం చేంజ్ చేసుకుంటూ పోతుంటే ఎవరు కూడా చూడరు మన ఛానల్ ని. ఓకేనా. కాబట్టి ఇక్కడ మీరు హ్యాండిల్ కాడ ఒక నేమ్ అన్నది అనుకోండి. ఫస్ట్ మీరు ఏ ఛానల్ నేమ్ అన్నది ఇక్కడ మీరు ఏ యూట్యూబ్ ఛానల్ నేమ్ అన్నది ఎలా పెట్టాలనుకుంటున్నారో ఫస్ట్ మీరు ఒక నేమ్ అన్నది అనుకోండి. ఇక్కడ మీరు ఇచ్చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఇక్కడ ఏదో ఒక నేమ్ అయితే ఇచ్చేస్తున్నాను. నేను వచ్చేసి ఇక్కడ ఏమని ఇస్తున్నా అంటే శ్రావణ్ క్రియేటర్. అంటే మనం ఇక్కడ ఇస్తుంటే ఏమవుతుందంటే ఇక్కడ మనం ఎటువంటి స్పేస్ కానీ ఇవ్వకూడదు. గ్యాప్ ఇస్తే ఏమవుతుందంటే ఇక్కడ హ్యాండిల్లో తీసుకోదు, మన నేమ్ వచ్చేసి తీసుకోదు. కాబట్టి ఎటువంటి స్పేస్ అనేది ఇవ్వకుండా రాయాలి ఇక్కడ మనం. ఓకేనా. శ్రావణ్ క్రియేటర్ నాని అని ఇక్కడ చేస్తున్నా. నేను వచ్చేసి శ్రావణ్ క్రియేటర్ నాని అని ఇచ్చేసిన వెంటనే ఇక్కడ మనకు బ్రాకెట్ లో రైట్ టిక్ అనేది కనిపిస్తుంది కదా. మనకు కనిపిస్తుంది కదా హ్యాండిల్ వచ్చేసి శ్రావణ్ క్రియేటర్ నాని అని కనిపిస్తుంది కదా. ఈ నేమ్ తో యూట్యూబ్ లో ఛానల్స్ అనేవి లేవు కాబట్టి మనకు రైట్ టిక్ అనేది కనిపిస్తుంది బ్రాకెట్ లో. ఒకవేళ ఈ నేమ్ తో యూట్యూబ్ లో ఛానల్స్ అనేవి ఉంటే మనకు రైట్ టిక్ అనేది కనిపించదు. కాబట్టి మీరు ఇదే విధంగా చూసుకోండి. ఓకేనా. చూసుకొని కింద సేవ్ అనేది కనిపిస్తుంది కదా, ఈ సేవ్ మీద క్లిక్ చేసుకోవాలి. సేవ్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మన ఛానల్ నేమ్ అన్నది క్రియేట్ అయితే అవ్వడం అయితే జరిగింది. అదే విధంగా చూసుకుంటే హ్యాండిల్ లో శ్రావణ్ క్రియేటర్ నాని అని కనిపిస్తుంది. మరి ఇక్కడ మనకు నేమ్ కార్డ్ ఏముంది, నాని అని ఉంది. దీన్ని మనం తీసేయాలి. ఎలా తీసేయాలంటే నేమ్ మీద క్లిక్ చేసుకోవాలి ఇలా. ఓకేనా. క్లిక్ చేసుకుని దీన్ని మొత్తం కూడా రిమూవ్ చేసి మన నేమ్ వచ్చేసి ఏంటి శ్రావణ్ క్రియేటర్ నాని. ఓకేనా. మన ఛానల్ నేమ్ వచ్చేసి శ్రావణ్ క్రియేటర్ నాని అని ఇక్కడ మనం ఇందాక హ్యాండిల్లో చేంజ్ చేసినాం కాబట్టి ఇక్కడ కూడా చేంజ్ చేయాలి. నేను వచ్చేసి మళ్ళీ శ్రావణ్ క్రియేటర్ అని ఇందులో మనం స్పేస్ అనేది ఇచ్చినా కూడా పర్లేదు. ఓకేనా. మనం గ్యాప్ అనేది ఇచ్చినా కూడా పర్లేదు. హ్యాండిల్ లో మాత్రం మనం ఎటువంటి స్పేస్ గానీ ఇవ్వకుండా రాయాలి. కానీ మనం నేమ్ లో వచ్చేసి స్పేస్ ఇచ్చినా కూడా నో ప్రాబ్లం. నేను వచ్చేసి శ్రావణ్ క్రియేటర్ నాని అని ఇచ్చేస్తున్నా. తర్వాత వచ్చేసి కింద సేవ్ అని కనిపిస్తుంది కదా, ఈ సేవ్ మీద క్లిక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఛానల్ ఏమన్నది మళ్ళీ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం 14 days వరకు ఇక్కడ మీరు ఆగాలి. మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ మీకు టైమింగ్స్ కూడా కనిపిస్తుంటది. ఒకవేళ మన ఛానల్ ఏమన్నది బాగాలేదు, నాకు నచ్చలేదు అనుకుంటే మీరు మళ్ళీ ఒకవేళ దీన్ని చేంజ్ చేసుకోవాలి అనుకుంటే 14 days వరకు ఇక్కడ మీకు టైం పడుతుంది. ఓకేనా. 14 days తర్వాత మళ్ళీ మీరు కొత్తగా ఛానల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు మీ ఛానల్ నేమ్ అన్నది. నేను వచ్చేసి సేవ్ అనేది క్లిక్ చేసుకుంటున్నా. హ్యాండిల్ దగ్గర శ్రావణ్ క్రియేటర్ నాని అని ఉంది. అదే విధంగా నేమ్ కార్డ్ కూడా శ్రావణ్ క్రియేటర్ నాని అని కనిపిస్తుంది. తర్వాత వచ్చేసి ఏంటి ఛానల్ URL. ఇక్కడ మీరు దీన్ని కాపీ కూడా చేసుకోవచ్చు. ఓకేనా. మనకు శ్రావణ్ క్రియేటర్ నాని అని కనిపిస్తుంది మన ఛానల్ నేమ్ అన్నది. ఇక్కడ మనకు www.youtube.com శ్రావణ్ క్రియేటర్ అని కనిపిస్తుంది కదా, దాని రైట్ సైడ్ లో కాపీ కనిపిస్తుంటది. ఇక్కడ లింక్ అనేది కాపీ చేసుకోవచ్చు. ఓకేనా. మన ఛానల్ నేమ్ అన్నది మన ఛానల్ లింక్ అనేది మీరు ఇక్కడ కాపీ చేసుకొని మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు మీరు వాట్సాప్ లో షేర్ చేసుకోవచ్చు. అంటే మీ ఛానల్ ఏమన్నా చాలా మందికి తెలియదు కదా, కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మీ ఛానల్ లింక్ అనేది ఒకవేళ పంపించాలి షేర్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ నుంచి కూడా కాపీ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్ కి మీరు లింక్ అనేది షేర్ చేసుకోవచ్చు. అదే విధంగా చూసుకుంటే డిస్క్రిప్షన్. అసలు డిస్క్రిప్షన్ అంటే ఏంటంటే ఫస్ట్ మన ఛానల్లో మనం ఎటువంటి కంటెంట్ చేస్తున్నాం, మనం ఎటువంటి వీడియోస్ అనేది చేస్తున్నామో మన డిస్క్రిప్షన్ లో మొత్తం కూడా ఇక్కడ మనం టైప్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది.
మన ఛానల్లో మనం వీడియోస్ వచ్చేసి ఏ టైంలో చేస్తున్నాం అన్నది కూడా ఆ టైమింగ్స్ కూడా మీరు ఇక్కడ ఇవ్వాలి. టైప్ చేసుకున్న తర్వాత దీన్ని సేవ్ చేసుకుంటే పబ్లిక్ కి కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, ఈ విధంగా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఏమని ఇస్తున్నా అంటే సబ్స్క్రైబ్ అని ఇక్కడ ఇచ్చేస్తున్నా. సబ్స్క్రైబ్ మై ఛానల్ అని ఇక్కడ ఇచ్చేస్తున్నా. సింపుల్ గా సబ్స్క్రైబ్ మై ఛానల్ అని ఇచ్చేసిన. కావాలంటే మీరు ఇక్కడ మొత్తం కూడా ఈ విధంగా అయితే టైప్ అయినా చేసుకోండి. ఈ విధంగా టైప్ చేసుకోమని చెప్తున్నా అంటే మీరు ఇక్కడ సేమ్ ఇవ్వకండి, ఓకేనా? ఎందుకంటే మీరు మీ ఛానల్లో ఎటువంటి కంటెంట్ చేస్తున్నారో దానికి సంబంధించిన టైపింగ్ మాత్రమే చేసుకోండి, ఓకేనా? దీన్ని చూసుకుంటే మీరు మొత్తం కూడా సేమ్ అనేది ఇవ్వకండి. ఇచ్చేసి పైన సేవ్ అనేది కనిపిస్తుంది కదా, ఈ సేవ్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే, సేవ్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మనకు డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ విధంగా సేవ్ అయితే అవుతుంది. తర్వాత చూసుకుంటే ఏంటి ప్రైవేసీ అంటే, అసలు ఈ ప్రైవేసీ అంటే ఏంటి అంటే కీప్ ఆల్ మై సబ్స్క్రిప్షన్ ప్రైవేట్ అన్నమాట. అసలు ఇది వచ్చేసి ఏంటంటే మన ఛానల్లో మనం వేరే వాళ్ళ వీడియోస్ అనేది చూస్తున్నంతసేపు ఒకవేళ చూసుకుంటూ వెళ్తుంటే వాళ్ళ ఛానల్ మనకు నచ్చింది అనుకోండి, ఓకేనా, వెంటనే వాళ్ళ ఛానల్ని మనం సబ్స్క్రైబ్ చేస్తాం. అలా చేస్తే ఏమవుతుందంటే వాళ్ళ ఛానల్ని మనం సబ్స్క్రైబ్ చేసినట్టు మన ఛానల్ ఏమన్నది వాళ్ళ ఛానల్లో కనిపిస్తుంది, అక్కడ వాళ్ళు చూస్తారు, ఓకేనా? అలా చూడకూడదు అనుకుంటే మీరు దీన్ని ఆఫ్ చేసుకుంటే ఎవరికి కూడా కనిపించదు, ఓకేనా? దీన్ని ఇక్కడ మీరు ఆఫ్ చేసుకుంటే ఎవరికి కూడా కనిపించదు. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు నాకు కనిపిస్తుంది. మీ ఛానల్ ఏమన్నది నా యూట్యూబ్లో నేను చూసుకోవచ్చు. ఎవరెవరు మన ఛానల్ని ఫాలో అవుతున్నారు, ఎవరెవరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో నేను ఇక్కడ చూసుకోవచ్చు నా ఛానల్లో, ఓకేనా? అలా నాకు కనిపించకుండా ఉండాలంటే మీరు దీన్ని ఆఫ్ చేసుకోండి, ఓకేనా? మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు నాకు మీ ఛానల్ అనేది కనిపించాలనుకుంటే మీరు దీన్ని ఆన్ చేసుకోండి, ఓకేనా? ఇది మనకు పెద్దగా ఉపయోగం లేదన్నమాట. సింపుల్ గా నేను దీన్ని వచ్చేసి ఆఫ్ అనేది చేస్తున్నా, మీ ఇష్టం అన్నమాట. మీరు ఇక్కడ దీన్ని ఒకవేళ ఆఫ్ చేసుకుంటే ఆఫ్ చేసుకోండి, ఆన్ చేసుకుంటే ఆన్ చేసుకోండి, నో ప్రాబ్లం. జస్ట్ ఛానల్ మాత్రమే మనం క్రియేట్ అనేది చేసినాం, ఇంకా మనం చేయాల్సింది చాలా ఉంది. బ్యాక్ అనేది వచ్చేయండి. హలో వెయిట్ మనం కొత్తగా యూట్యూబ్ అనేది క్రియేట్ అనేది చేసినాం కాబట్టి ఆ ఛానల్ కి కొన్ని సెట్టింగ్స్ అనేవి ఉంటాయి, అర్థమైందా? మన యూట్యూబ్ ఛానల్ కి కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఆ సెట్టింగ్స్ అనేవి చేసుకున్న తర్వాతనే యూట్యూబ్ లో వీడియోస్ అనేవి చేసుకుంటూ పోవాలి. అంతేగాని ఏదో మనం ఇప్పుడు యూట్యూబ్ అనేది క్రియేట్ చేసిన వెంటనే యూట్యూబ్ లో వీడియోస్ అనేవి చేసుకుంటూ పోతే పెద్ద ఉపయోగం ఏం లేదు, ఛానల్ పెట్టి కూడా వేస్టే. ఈ సెట్టింగ్స్ అనేవి చేయకుండా మన యూట్యూబ్ లో వీడియోస్ అనేవి చేసి కూడా వేస్టే. కాబట్టి కొత్తగా ఛానల్ క్రియేట్ అనేది చేసుకున్న వెంటనే మన ఛానల్లో మనం చేసుకోవాల్సిన సెట్టింగ్స్ వచ్చేసి ఏంటి అనేది తెలుసుకుందాం రండి. క్రోమ్ అనేది ఓపెన్ చేసుకోండి. గూగుల్ క్రోమ్ అన్నది ఓపెన్ చేసుకొని ఇందులోకి వచ్చేసి యూట్యూబ్ స్టూడియో లాగిన్ అని టైప్ చేసుకోండి. యూట్యూబ్ స్టూడియో లాగిన్ అని ఇవ్వండి. తర్వాత ఇలా అయితే వస్తుంది. పైన మనకు రైట్ సైడ్ లో 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, 3 చుక్కలు కనిపిస్తున్నాయి కదా, వీటి మీద క్లిక్ చేసుకోవాలి. డెస్క్టాప్ సైట్ అని కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసుకోవాలి. స్టార్టింగ్ లో లాగిన్ అని కనిపిస్తుంది, లాగిన్ మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మొబైల్లో చేస్తున్నాం కాబట్టి ల్యాప్టాప్ లో ఎలా అయితే ఓపెన్ అవుతుందో సేమ్ మన ఫోన్ లో కూడా అదే విధంగా ఓపెన్ అవుతుంది. ఫైనల్ గా మన ఛానల్ డాష్ బోర్డ్ అనేది కనిపిస్తుంది. ఇందులో మనం కొన్ని సెట్టింగ్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మన ఛానల్ డాష్ బోర్డా చెప్పండి? కాదు, డి అని కనిపిస్తుంది పైన మన లోగో కాడ. మనం ఇందాక మన ఛానల్ కి లోగో అన్నది మన ఫోటో అన్నది ఇచ్చేసినాం కదా, ఆ ఫోటో వచ్చిందా? రాలేదు. కాబట్టి ఇది మన ఛానల్ డాష్ బోర్డ్ అనేది కాదు. మరి మన ఛానల్ డాష్ బోర్డ్ అనేది మనం ఎలా ఓపెన్ చేసుకోవాలంటే రైట్ సైడ్ లో డి అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. స్విచ్ అకౌంట్ అని కనిపిస్తుంది, క్లిక్ చేసుకోవాలి. ఇందులో మన ఛానల్ నేమ్ అన్నది ఎక్కడ ఉందో చూసుకోండి. మనకు కనిపిస్తుంటది శ్రావణ్ క్రియేటర్ నాని అని కనిపిస్తుంది. ఇందాక అక్కడ మనం ఒక ఛానల్ నేమ్ అనేది క్రియేట్ అనేది చేసేసినాం కదా. నేను వచ్చేసి శ్రావణ్ క్రియేటర్ నాని మీద క్లిక్ చేసుకుంటున్నా. ఇది మన ఛానల్ డాష్ బోర్డ్ అన్నమాట. పైన మన ఫోటో కూడా కనిపిస్తుంది. మన ఛానల్ డాష్ బోర్డే ఓపెన్ అయిందా లేదా ఇంకేమన్నా వేరే మెయిల్ ఐడి ఇట్లా ఓపెన్ అయిందా అన్నది కూడా 1-2 సార్లు మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత వచ్చేసి సెట్టింగ్ సింబల్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఛానల్ ఉంది, ఇందులోకి అయితే వెళ్ళాలి. బేసిక్ ఇన్ఫో, అడ్వాన్స్డ్ సెట్టింగ్ అని, ఫ్యూచర్, ఎలిజిబిలిటీ, ఒక 3 సెట్టింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి. బేసిక్ ఇన్ఫో గురించి మాట్లాడుకుంటే కంట్రీ అని కనిపిస్తుంది. ఈ కంట్రీ మీద క్లిక్ చేసుకొని ఇండియా అని ఇచ్చేయండి. మన కంట్రీ వచ్చేసి ఇండియా కాబట్టి నేను వచ్చేసి ఇండియా అని ఇస్తున్నా. మీరు కూడా చూసుకొని మీ కంట్రీ అనేది
ఇండియనా లేదన్నా చూసుకొని మీరు మీ కంట్రీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది, ఇచ్చేయండి. తర్వాత కీవర్డ్స్ అని కనిపిస్తుంది కింద. ఈ కీవర్డ్స్ అన్నది మన ఛానల్ కి సంబంధించిన కీవర్డ్స్ మాత్రమే మనం ఇందులో ఇవ్వాలి. కీవర్డ్స్ అనేవి మనం ఇవ్వడం ద్వారా మన ఛానల్ కి ఏమన్నా ఉపయోగం ఉందా అంటే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఛానల్ వచ్చేసి ఏంటి, శ్రావణ్ క్రియేటర్ నాని కదా. యూట్యూబ్ లోకి వెళ్ళి వాళ్ళు సబ్స్క్రైబర్స్ వచ్చేసి శ్రావణ్ క్రియేటర్ నాని అని టైప్ చేసిన వెంటనే మన ఛానల్ వాళ్ళకి పైన టాప్ లో కనిపిస్తుంది. అర్థమైందా? మన సబ్స్క్రైబర్ వచ్చేసి శ్రావణ్ క్రియేటర్ నాని అని టైప్ చేసిన వెంటనే యూట్యూబ్ లో మన ఛానల్ అనేది వాళ్ళకు టాప్ లో రావాలంటే కీవర్డ్స్ అనేవి మనం ఇవ్వాలి. ఓకేనా? కీవర్డ్స్ అనేవి ఇవ్వకుంటే మన ఛానల్ టాప్ లో అయితే రాదు. అదే విధంగా చూసుకుంటే అసలు మనం ఎలాంటి వీడియోస్ అనేవి చేస్తున్నాం, మన ఛానల్లో ఎటువంటి సెట్టింగ్స్ అనేవి చేస్తున్నాం అన్నది ప్రతి ఒక్కటి కూడా యూట్యూబ్ మొత్తం కూడా చూస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ అన్నది క్రియేట్ అనేది చేసిన వెంటనే చేసుకోవాల్సిన సెట్టింగ్స్ వచ్చేసి ఇవి అన్నమాట. మీరు జాగ్రత్తగా చూస్తేనే ఈ సెట్టింగ్స్ అనేది మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. మరి మనం కీవర్డ్స్ అనేవి ఎలా ఇవ్వాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకోసం అయితే ఇక్కడ కొన్ని కీవర్డ్స్ అనేవి చూపిస్తున్నా. మన ఛానల్ నేమ్ వచ్చేసి ఏంటి, శ్రావణ్ క్రియేటర్ నాని కదా. శ్రావణ్ క్రియేటర్ నాని అనేది ఫస్ట్ కీవర్డ్ వచ్చేసి ఇచ్చేస్తున్నా. శ్రావణ్ క్రియేటర్ నాని అన్నది ఈ కీవర్డ్ వచ్చేసి ట్యాగ్ అనేది అవ్వాలంటే అరే సింబల్ కనిపిస్తుంటది, ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఈ కీవర్డ్ వచ్చేసి ట్యాగ్ అనేది అయింది. నెక్స్ట్ కీవర్డ్ వచ్చేసి ఏమని ఇవ్వాలి, ఎలాంటి వీడియోస్ అనేవి చేయాలి అనుకుంటున్నామో దానికి సంబంధించి మొత్తం టైపింగ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మన ఛానల్లో మనం కుకింగ్ గురించి వీడియోస్ అనేవి చేయాలి అనుకుంటున్నాం అనుకోండి. మన ఛానల్లో మనం వంటల గురించి కొన్ని వీడియోస్ అనేవి చేయాలి అనుకుంటున్నాం కాబట్టి దానికి సంబంధించిన కీవర్డ్స్ మాత్రమే ఇవ్వాలి. ఎలా ఇవ్వాలంటే కుకింగ్ ఛానల్, ఇలా చికెన్ కర్రీ, ఇలా బిర్యానీ వీడియోస్, ఇలా ఫిష్ కర్రీ, మటన్ కర్రీ, ఇలా వరంగల్ బిర్యానీ, హెచ్వైడి బిర్యానీ, సారీ ఇక్కడ ఇది మిస్ అయింది, హెచ్వైడి బిర్యానీ, ఇలా 500 లెటర్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత కీవర్డ్ వచ్చేసి ఇంకా ఇవ్వండి, ఫుడ్ వీడియోస్ అని, ఇలా ఇంకేమి ఇస్తారు, బిర్యానీ, ఇలా తర్వాత వచ్చేసి ఏంటి ఇంకా ఫిష్ ఫ్రై అని, చికెన్ ఫ్రై అని, ఇలా మటన్ ఫ్రై, నాని క్రియేటర్ శ్రావణ్ అని ఉల్టా ఇస్తున్నాను. నాని క్రియేటర్ శ్రావణ్ అని ఉల్టా ఇచ్చిస్తున్నా. అంటే కొంతమంది వచ్చేసి యూట్యూబ్ లో శ్రావణ్ క్రియేటర్ నాని అని టైప్ చేస్తారు, మరి కొంతమంది వచ్చేసి నాని క్రియేటర్ శ్రావణ్ అని టైప్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, ఇలా చేసుకోవాలి. కుకింగ్ గురించి మాత్రం చేస్తుంటే మీరు ఇలాగా కీవర్డ్స్ అనేవి మొత్తం కూడా రాసేయండి. తీసేస్తున్నా, ఎందుకంటే మన ఛానల్లోని వచ్చేసి టెక్ కంటెంట్ మాత్రమే చేస్తా కాబట్టి టెక్ కంటెంట్ కీవర్డ్స్ అనేవి ఇచ్చేస్తున్నాను. హౌ టు క్రియేట్ ఏ యూట్యూబ్ ఛానల్, నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అప్లై, తర్వాత యూట్యూబ్ టిప్స్, ఇలా ట్రిక్స్. ఈ కీవర్డ్స్ అన్నీ కూడా తీసేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఛానల్లో రంగోలీ కంటెంట్ గురించి మీరు చేయాలి అనుకుంటున్నారు, ముగ్గుల వీడియోస్ యూట్యూబ్లో చేయాలి అనుకుంటున్నారు. దీనికి సంబంధించి కీవర్డ్స్ ఎలా ఇవ్వాలంటే మీకు చూపిస్తున్నా. రంగోలీ ముగ్గులు, నెక్స్ట్ కీవర్డ్ ఈజీ ముగ్గులు అని చేయండి. ఇలా ముగ్గుల గురించి ఇంకా ఇవ్వచ్చు, రంగోలీ డిజైన్స్ అని, ముగ్గులు, ఇండియన్ ముగ్గులు డిజైన్స్ అని ఇవ్వండి. ఇంకా భోగి ముగ్గులని ఇచ్చేయాలి, భోగి ముగ్గులు.
ఇంకేముంది, దివాళీ ముగ్గులు కూడా ఉంటాయి. ఈ ముగ్గుల గురించి టోటల్గా రాసుకోండి. 5 ఇంటూ ముగ్గులని, 4 చుక్కల ముగ్గులు, మెలికల ముగ్గులు, ఇలా రంగోలీ మెలికల ముగ్గులని, సంక్రాంతి ముగ్గులు, ఇలా చాలా ఉంటాయి. జస్ట్ మీకు శాంపుల్ గా అర్థం కావాలనే ఉద్దేశంతో కొన్ని కీవర్డ్స్ మాత్రమే చూపిస్తున్నా. కావాలంటే మీరు ఇంకా రాసుకోండి, నో ప్రాబ్లం. మెలికల ముగ్గులు అని ఇస్తున్నా, మెలికల ముగ్గులు ఇలా. తర్వాత సంక్రాంతి ముగ్గులు, 5 ఇంటూ 5 ముగ్గులు ఇలా. లేడీస్ కి చాలా మందికి తెలిసే ఉంటుంది ముగ్గులు అంటే వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ లేస్తే ఇంటి ముందు ముగ్గులు అవి నార్మల్ గా వేస్తుంటారు కదా. అలాంటి వీడియోస్ అని రికార్డ్ చేసుకొని యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఇదే విధంగా మీరు కీవర్డ్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. రిమూవ్ చేస్తున్నా, అన్ని కూడా తీసేస్తున్నా. కామెడీ గురించి వీడియోస్ అనేవి చేస్తుంటే ఓకేనా. రంగోలి గురించి కాకుండా మీ వీడియోలో మీరు కామెడీ అనేది రికార్డ్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకోవాలి అనుకుంటే కామెడీకి సంబంధించి కీవర్డ్స్ అనేవి ఎలా రాయాలంటే కామెడీ వీడియోస్, సారీ ఇక్కడ ఇది మిస్ అయింది, కామెడీ వీడియోస్ అని ఇచ్చేసి ట్యాగ్ అనేది చేసుకోవాలి. ఇలా బెస్ట్ కామెడీ వీడియోస్, ఫన్నీ వీడియోస్ అని, షార్ట్ కామెడీ అని, ఇంకా ఫన్నీ షార్ట్ వీడియోస్ అని ఇచ్చేయండి. టాప్ కామెడీ, తర్వాత కామెడీ టాపిక్ అని ఇచ్చేయాలి. యూట్యూబ్ కామెడీ ఛానల్ అని ఇచ్చేయండి. జస్ట్ మీకు అర్థం కావాలని శాంపుల్గా కొన్ని కీవర్డ్స్ మాత్రమే ఇచ్చేస్తున్నాను. ఫన్నీ మీమ్స్ అని ఇచ్చేయాలి. ఇవన్నీ కాదు, మీ ఛానల్లో యానిమల్కి సంబంధించి మీరు వీడియోస్ అనేవి చేయాలి అనుకుంటే ఇలా డాగ్ వీడియోస్ అని చేయండి. డాగ్ వీడియోస్ అని, క్యాట్ వీడియోస్, అనిమల్ వీడియోస్ అని, అనిమల్స్ వీడియోస్ అని కూడా ఇచ్చేయండి. ఇలా మంకీ వీడియోస్, ఎలిఫెంట్ వీడియోస్, ఎలిఫెంట్ వీడియోస్, డాగ్ ఫన్నీ వీడియోస్. జస్ట్ మీరు యానిమల్కి సంబంధించి వీడియోస్ అనేది చేయాలి అనుకుంటే కీవర్డ్స్ అనేవి ఇలా అయితే రాసుకోండి. ఇంకా రాసుకోవచ్చు మీరు కౌ వీడియోస్ కానీ, లయన్ వీడియోస్, టైగర్ వీడియోస్ అని, టైగర్ ఫన్నీ వీడియోస్, ఇలాంటి జంతువుల గురించి వీడియోస్ అనేది చేయాలి అనుకుంటుంటే అలాంటి కంటెంట్ మాత్రమే చేయండి. ఒకవేళ టెక్ కంటెంట్ అయితే టెక్ కంటెంట్ గురించి కంటెంట్ మాత్రమే చేయండి. ఇవన్నీ కూడా మిక్స్డ్ కంటెంట్ చేయకండి. కుకింగ్ వ్లాగ్స్, టెక్ కంటెంట్, రంగోలీ, యానిమల్స్, మ్యూజిక్ అని ఇవన్నీ ఒకే ఛానల్లో చేయకూడదు. రంగోలీ కంటెంట్ అయితే రంగోలీకి సంబంధించి వీడియోస్ మాత్రమే చేయాలి. మ్యూజిక్ అయితే మ్యూజిక్ కి సంబంధించి వీడియోస్ మాత్రమే చేయాలి. యానిమల్ అయితే యానిమల్ కి సంబంధించి వీడియోస్ మాత్రమే చేయాలి. కుకింగ్ అయితే కుకింగ్ కి సంబంధించి వీడియోస్ మాత్రమే చేయాలి. ఇలా కామెడీ అయితే కామెడీకి సంబంధించి వీడియోస్. ఇలా మన ఛానల్లో ఒక కేటగిరీ అనేది మనం ఎంచుకోవాలి. ఒక కంటెంట్ అనేది మనం ఫస్ట్ అనుకొని ఆ కంటెంట్ పరంగా మాత్రమే వీడియోస్ అనేవి చేసుకుంటూ పోవాలి. ఇలా మీరు ఏ కంటెంట్ చేస్తే ఆ కంటెంట్ కు సంబంధించిన కీవర్డ్స్ అనేవి ఇదే విధంగా ఇచ్చేసుకోవచ్చు. రిమూవ్ చేస్తున్నా. తర్వాత వచ్చేసి అడ్వాన్స్డ్ సెట్టింగ్ అని కనిపిస్తుంది, ఇందులోకి అయితే వెళ్దాం. మీ ఛానల్లో ఒకవేళ మీరు కిడ్స్ గురించి వీడియోస్ అనేది చేస్తుంటే అర్థమైందా. మీ ఛానల్లో ఒకవేళ చిన్నపిల్లల కంటెంట్ చేస్తుంటే, మీ ఛానల్లో మీ వీడియోలో చిన్నపిల్లల కంటెంట్ చేయాలి అనుకుంటే, ఇప్పుడు మీ ఇంట్లో పాప కానీ బాబు కానీ ఉంటారు కదా మీ పిల్లలు, వాళ్ళని మీరు వీడియో అనేది తీసి అప్లోడ్ చేసుకుంటాం యూట్యూబ్ లో అనుకుంటే ఎస్ మీద క్లిక్ చేసుకోవాలి. అంటే ఇది కిడ్స్ కంటెంట్, ఓకేనా. కిడ్స్ కంటెంట్ అంటే చిన్నపిల్లల గురించి వీడియోస్ తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకుంటే ఎస్ మీద క్లిక్ చేసుకోవాలి. మీ ఛానల్లో చిన్నపిల్లల కంటెంట్ కాదు అనుకుంటే నో మీద క్లిక్ చేసుకోండి. నో మీద క్లిక్ చేసుకుంటే అది కిడ్స్ కంటెంట్ అయితే కాదు. ఇలా కిందికి వస్తే ఆటోమేటిక్ అని కనిపిస్తుంది. ఈ బ్రాకెట్ లో రైట్ టిక్ అనేది ఇచ్చేయాలి. కొంచెం ఇలా కిందికి వస్తే క్లిప్స్ అని కనిపిస్తుంది. సేమ్
బ్రాకెట్ లో రైట్ టిక్ అనేది ఇచ్చేయండి. ఇక్కడే కిడ్స్ గానే కొంచెం చూసుకోవాలి, చిన్నపిల్లల కంటెంట్ అని చెప్పేసిన కదా, ఇందులో మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. నో అన్నది ఎస్ అన్నది చూసుకొని ఇవ్వండి. థర్డ్ సెట్టింగ్ ఫ్యూచర్ ఎలిజిబిలిటీ అని ఉంది, ఇందులోకైతే వెళ్దాం. 3 సెట్టింగ్స్ అనేవి కనిపిస్తుంటాయి. స్టాండర్డ్ ఫీచర్స్, ఇంటర్మీడియట్ ఫీచర్స్ అని, థర్డ్ వచ్చేసి అడ్వాన్స్డ్ ఫీచర్స్ అని ఒక 3 సెట్టింగ్స్ అనేవి కనిపిస్తుంటాయి. ఫస్ట్ వీటి గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1 వచ్చేసి ఆటోమేటిక్గా ఎనేబుల్ అయింది. నెంబర్ 2, నెంబర్ 3 కూడా ఎనేబుల్ చేద్దాం. ఇంటర్మీడియట్ ఎలిజిబుల్ మీద క్లిక్ చేసుకోవాలి. వెరిఫై ఫోన్ నంబర్, మన ఛానల్ నేమ్తో మన ఫోన్ నంబర్తో వెరిఫై చేసుకుంటేనే ఈ 3 కూడా ఎలిజిబుల్ అవుతాయని ఇక్కడ చూపిస్తుంది. అర్థమైందా? కస్టమ్ థంబ్నెయిల్స్, లైవ్ స్ట్రీమింగ్ వీడియోస్ అని కనిపిస్తుంది. అసలు ఇవి వచ్చేసి ఏంటి అంటే, ఈ కస్టమ్ థంబ్నెయిల్ అంటే మన వీడియోస్ కి థంబ్నెయిల్స్ అనేది యాడ్ చేయాలనుకుంటే ఫోన్ నంబర్ తో వెరిఫై చేసుకోవాలి, లేకుంటే మన వీడియోస్ కి థంబ్నెయిల్స్ అనేది మనం యాడ్ అయితే చేయలేం. అసలు ఆప్షన్ అనేది మనకు రాదు. వెరిఫై చేసుకుంటేనే థంబ్నెయిల్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మన యూట్యూబ్ లో లైవ్ అనేది చేయాలనుకుంటే వెరిఫై చేసుకోవాలి. కంపల్సరీ ఫోన్ నంబర్ తో వెరిఫై చేసుకుంటేనే మన యూట్యూబ్ లో లైవ్ అనేది చేసుకోవచ్చు, లేకుంటే ఆప్షన్ మనకు రాదు. 5 మినిట్స్ వీడియో కావచ్చు, 10 మినిట్స్ వీడియో కానీ అప్లోడ్ చేస్తాం కదా, కొన్ని సార్లు వీడియోలు ఎంత వచ్చేసి 1 అవర్ ఉంటుంది, 30 మినిట్స్ ఉంటుంది. ఆ వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే తీసుకోదు. ఎందుకు తీసుకోదు? వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్న తర్వాత 15 నిమిషాల కంటే ఎక్కువ లెంత్ ఉన్న వీడియోస్, ఓకేనా, మనం 1 అవర్ చేసుకోవచ్చు, 2 అవర్స్ కానీ 3 అవర్స్ కానీ ఎంతైనా యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ వెరిఫై చేసుకుంటా మాత్రమే. వెరిఫై చేసుకోకుండా 15 నిమిషాల కంటే ఎక్కువ లెంత్ ఉన్న వీడియోస్ ని యూట్యూబ్ లో చేయాలనుకుంటే కుదరదు. వెరిఫై అనేది కంపల్సరీ చేసుకోవాలి. మరి వెరిఫై ఎలా చేసుకోవాలంటే క్లిక్ చేసుకోవాలి వెరిఫై ఫోన్ నంబర్ మీద. సెలెక్ట్ యువర్ కంట్రీ, ఇండియా అని ఇవ్వండి. వాట్ ఈస్ యువర్ ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంది. మన ఫోన్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రజెంట్ మీ మొబైల్లో ఉన్న నంబర్ మాత్రమే ఇవ్వండి. ఇందులో రెగ్యులర్గా మీరు యూజ్ చేసే నంబర్ మాత్రమే ఇవ్వండి. నెంబర్ ఇచ్చేసి పైన టెక్స్ట్ మీ, కాల్ మీ కనిపిస్తుంది. టెక్స్ట్ మీ క్లిక్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోగానే వెంటనే ఆ నంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. మెసేజ్ ఓపెన్ చేసుకొని ఓటీపీ వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని వచ్చిన ఓటీపీ ఇందులో ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి. సబ్మిట్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఛానల్ వెరిఫికేషన్ అనేది అవుతుంది, ఓకేనా. మన ఫోన్ నంబర్తో వెరిఫికేషన్ అనేది అయిపోతుంది. కంపల్సరీ ఫోన్ నంబర్తో వెరిఫికేషన్ అనేది చేసుకుంటేనే ఇలా అయితే వస్తుంది, లేకుంటే ఇలా అయితే రాదు. బ్యాక్ అనేది వచ్చేసి క్రోమ్లో డాష్ బోర్డ్ అనేది ఓపెన్ చేసుకోండి. మళ్ళీ సెట్టింగ్లోకి వెళ్ళాలి. సెకండ్ది ఇంటర్మీడియట్ కూడా ఎనేబుల్ అయిపోయింది. ఇందాక ఇది జస్ట్ ఎలిజిబుల్ మాత్రమే కనిపించేది. ఫోన్ నంబర్ తో వెరిఫై చేసుకుంటేనే ఇంటర్మీడియట్ కూడా యాక్టివేషన్ అనేది అయిపోయింది. థర్డ్ సెట్టింగ్ అనేది రైట్ సైడ్ లో ఎలిజిబుల్ అని కనిపిస్తుంది. ఎలిజిబుల్ మీద క్లిక్ చేసుకోవాలి. వీడియో వెరిఫికేషన్, వ్యాలిడ్ ఐడి, ఛానల్ హిస్టరీ అని ఈ 3 సెట్టింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఈ 3 సెట్టింగ్ లో దేంతోనైనా ఒక సెట్టింగ్ అనేది ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్ గా థర్డ్ది కూడా ఎనేబుల్ అయితే అవుతుంది. ఎలా చేసుకోవాలంటే నెంబర్ 1 వచ్చేసి వీడియో వెరిఫికేషన్. ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుందాం. వీడియో సెల్ఫీ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే గెట్ మెయిల్ అని వస్తుంది. గెట్ మెయిల్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే యూట్యూబ్ వాళ్ళు మన మెయిల్ ఐడికి ఒక లింక్ అనేది పంపిస్తారు. ఆ లింక్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నాక ఏమవుతుందంటే మన మొబైల్లో సెల్ఫీ కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. అర్థమైందా? మన ఫోన్ లో కెమెరా సింబల్ అనేది ఓపెన్ అవుతుంది. స్కాన్ చేసుకుంటది. అక్కడ మన ఫేస్ సింబల్ అనేది కనిపిస్తుంది. అందులో ఆ ఫేస్ సింబల్ అనేది చూపిస్తుంది. లెఫ్ట్, రైట్, పైకి, కిందికి అన్నది మన ఫేస్ అన్నది ఎలా మూవ్ చేయాలన్నది. ఆ సింబల్ ఎలా చూపించమంటే సేమ్ అదే విధంగా మన ఫేస్ అన్నది రివీల్ చేస్తే స్కానింగ్ అనేది అయిపోతుంది. మన ఫేస్ తో వీడియో వెరిఫికేషన్ కంప్లీట్ అయితే అవుతుంది. ఈ విధంగా థర్డ్ సెట్టింగ్ కూడా మనం ఆన్ చేసుకోవచ్చు. మన ఫేస్ రివీల్ చేయకుండా కూడా సెట్టింగ్ ఆన్ చేసుకోవచ్చు. ఎలా ఆన్ చేసుకోవాలన్నది కూడా చూపిస్తా. సెకండ్ వచ్చేసి ఐడి మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటే గెట్ మెయిల్ అని మళ్ళీ వస్తుంది. మన మెయిల్ ఐడికి ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ అనేది ఓపెన్ చేసుకొని పాన్ కార్డ్ నెంబర్ అనేది ఇచ్చేస్తే ఆటోమేటిక్ గా థర్డ్ సెట్టింగ్ కూడా ఎనేబుల్ అనేది అవుతుంది. ఒకవేళ పాన్ కార్డ్ తో చేసుకోవాలి అనుకుంటే పాన్ కార్డ్ తో చేసుకోండి, లేదంటే వీడియో వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు.
వీడియో వెరిఫికేషన్ పాన్ కార్డు అవసరం లేదు మేము చేసుకోము అనుకుంటే హిస్టరీ మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటే ఏంటంటే మనకి ఇది ఒక 60 రోజుల టైం పడుతుంది. ఆటోమేటిక్ గా మనం ఎటువంటి మన ఫేస్ గానీ ఐడి కార్డు గానీ ఏది కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. 60 రోజులు టైం పడుతుంది. 60 రోజులలో థర్డ్ సెట్టింగ్ కూడా ఎనేబుల్ అయితే అవుతుంది. ఐడి కార్డుతో ఏది కూడా చేయాల్సిన అవసరం కూడా లేదన్నమాట. బిల్డింగ్ హిస్టరీ అని కనిపిస్తుంది. థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేసి డన్ మీద ట్యాప్ చేసిన వెంటనే మనకి ఒక 60 రోజుల టైం పడుతుంది. 60 రోజుల్లో ఆటోమేటిక్ గా థర్డ్ ఆప్షన్ కూడా ఎనేబుల్ అయితే అవుతుంది. ఈ విధంగా మనం ఈ 3 సెట్టింగ్స్ అనేవి చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్ డిఫాల్ట్స్. ఇందులోకి అయితే వెళ్దాం. అప్లోడ్ డిఫాల్ట్స్ లోకి వెళ్తే ఇలా అయితే వస్తుంది. బేసిక్ ఇన్ఫో, అడ్వాన్స్డ్ సెట్టింగ్ అని ఒక 2 సెట్టింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి. ముందు బేసిక్ ఇన్ఫో గురించి మాట్లాడుకుందాం. టైటిల్, డిస్క్రిప్షన్, విజిబిలిటీ, ట్యాగ్స్ అనేవి ఇందులో కనిపిస్తుంటాయి. ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఈ టైటిల్లో ఏం కూడా రాయకండి. తర్వాత డిస్క్రిప్షన్ సేమ్ ఇది కూడా ఏం టైపింగ్ అనేది చేసుకోకండి. నెక్స్ట్ విజిబిలిటీ అని ఉంది. ఇందులోకి వెళ్దాం. పబ్లిక్, ప్రైవేట్, అన్లిస్టెడ్. ఫస్ట్ వీటి గురించి మాట్లాడుకుందాం. పబ్లిక్ అంటే ఏంటి, ప్రైవేట్ అంటే ఏంటి, అన్లిస్టెడ్ అంటే ఏంటి అనేది వీటి గురించి అయితే మీకు చెప్తాను. పబ్లిక్ వచ్చేసి ఒకవేళ మీరు పబ్లిక్ అనేది క్లిక్ చేసి సేవ్ చేసుకుంటే ఏమవుతుందంటే యూట్యూబ్ లో మనం చేసే వీడియో అనేది పబ్లిక్ అయితే డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది. అర్థమైందా? యూట్యూబ్ లో మనం చేసే ప్రతి వీడియో అనేది మనం వాటికి టైటిల్ గానీ, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ గానీ, థంబ్నెయిల్ ఇవన్నీ ఏది కూడా యాడ్ చేయకుండా అప్లోడ్ చేసిన వెంటనే యూట్యూబ్ లో మనం వీడియోని పోస్ట్ చేసిన వెంటనే డైరెక్ట్ గా పబ్లిక్ అవుతుంది. అలా అవ్వకూడదు కదా. ఇప్పుడు థంబ్నెయిల్ క్రియేట్ చేయాలంటే టైం పడుతుంది, టైటిల్ ఇవ్వాలంటే టైం పడుతుంది కదా, ట్యాగ్స్ ఇవ్వాలన్నా కూడా టైం అనేది తీసుకుంటుంది. ఓకేనా? ఇంత కొంత టైం అనేది తీసుకుంటుంది కాబట్టి వెంటనే పబ్లిక్ అయితే వెళ్ళకూడదు. మన వీడియో అనేది పబ్లిక్ కి వెంటనే వెళ్ళకూడదు. థంబ్నెయిల్ గానీ, టైటిల్ గానీ, ట్యాగ్స్ గానీ ఇవన్నీ ఇచ్చిన తర్వాతనే మనం ఒక టైం అనేది డిసైడ్ చేసుకొని అప్పుడు యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకోవాలి, పబ్లిక్ అనేది చేయాలి. కానీ వెంటనే పబ్లిక్ అయితే బాగుండదు కాబట్టి పబ్లిక్ అయితే ఇవ్వకండి. తర్వాత వచ్చేసి ప్రైవేటు. ఈ ప్రైవేట్ వచ్చేసి ఏంటంటే ఇందులో పెట్టి ఒకవేళ సేవ్ చేసుకుంటే ఏమవుతుంది, ఆ వీడియో అనేది ఎవరికి కూడా కనిపించదు. యూట్యూబ్ లో మనం చేసే వీడియోస్ ఎవరు కూడా చూడలేరు. జస్ట్ మనం మాత్రమే చూసుకునేందుకు ఇది అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, అన్లిస్టెడ్. కొత్తగా ఛానల్ మనం క్రియేట్ అనేది చేసుకుంటే అన్లిస్టెడ్ మాత్రమే ఇవ్వాలి సెట్టింగ్ అనేది. ఇచ్చేస్తే ఏమవుతుంది, మన వీడియో యూట్యూబ్ లో ఇప్పుడు అప్లోడ్ చేస్తే ఎవరికి కూడా కనిపించదు, జస్ట్ మనకు మాత్రమే కనిపిస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి, టైటిల్ కానీ, ట్యాగ్స్, డిస్క్రిప్షన్, థంబ్నెయిల్ ఇవన్నీ ఇచ్చేసి టైం తీసుకొని పబ్లిష్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు పబ్లిక్ అంటే ఏంటి, ప్రైవేట్ అంటే ఏంటి, అన్లిస్టెడ్ అంటే ఏంటి అనేది మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నా. అదే విధంగా చూసుకుంటే పైన టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ అనేవి కనిపిస్తుంది. సేమ్ ఇవి కూడా అంతే. ఈ టైటిల్ దగ్గర ఏది కూడా మెన్షన్ చేయకండి. టైటిల్ ఇస్తే ఏమవుతుందంటే యూట్యూబ్ లో మనం చేసే వీడియోకి టైటిల్ ఆటోమేటిక్ యాడ్ అవుతుంది. అర్థమైందా? యూట్యూబ్ లో మనం చేసే ప్రతి వీడియోస్ కి సేమ్ టైటిల్, ఒకే టైటిల్ అనేది యాడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం టైటిల్ అనేది అస్సలు కూడా ఇవ్వకూడదు. ఇస్తే ప్రతి వీడియోస్ కి యూట్యూబ్ లో మనం చేసే ప్రతి వీడియోకి ఒకే టైటిల్ అనేది ఉంటుంది. అదే విధంగా చూసుకుంటే డిస్క్రిప్షన్. ఈ డిస్క్రిప్షన్ కూడా సేమ్. ఇక్కడ ఎటువంటి డిస్క్రిప్షన్ ఏది కూడా ఇవ్వకూడదు. తర్వాత లాస్ట్ కి ట్యాగ్స్ అనేది కనిపిస్తుంది. ఇందులో కూడా ఏది కూడా టైపింగ్ అనేది చేయకూడదు. ఓకే, వీటి గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అది చేసుకోండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. నెక్స్ట్ అడ్వాన్స్డ్ సెట్టింగ్. ఇందులోకి వెళ్తే ఈ సెట్టింగ్స్ కూడా మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా వినండి. అలో ఆటోమేటిక్ చాప్టర్స్ అండ్ కీ మూమెంట్స్ అని కనిపిస్తుంది. ఈ బ్రాకెట్ లో రైట్ టిక్ అన్నది ఇచ్చేయండి. ఒకవేళ మీకు బ్రాకెట్ లో రైట్ టిక్ అనేది ఉంటే నో ప్రాబ్లం, ఏం పర్లేదు. ఒకవేళ రైట్ టిక్ అనేది లేకుంటే మాత్రం రైట్ టిక్ అనేది బ్రాకెట్ లో ఇచ్చేయాలి. నెక్స్ట్ లైసెన్స్ అని కనిపిస్తుంది. ఇందులో స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ అని ఇవ్వాలి. తర్వాత వీడియో లాంగ్వేజ్ అని కనిపిస్తుంది. యూట్యూబ్ లో మనం వీడియోస్ అనేవి చేసుకుంటూ పోతాం కదా, అందులో మన లాంగ్వేజ్ ఏంటి, తెలుగులో మాట్లాడతామా, హిందీలో మాట్లాడతామా, ఇంగ్లీష్ ఆర్ హిందీ, ఉర్దూ అంటే ఇలా తమిళ్, మనం ఏ భాషలో మాట్లాడతామో ఆ లాంగ్వేజ్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నేను వచ్చేసి నా వీడియోలో ఎక్కువ తెలుగే యూజ్ చేస్తా. తెలుగు ఎక్కడుందో ఇందులో చూసుకొని సెట్టింగ్ అనేది ఆన్ చేసుకోవాలి. తెలుగు వచ్చేసి ఎక్కడ ఉంది, ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది. తెలుగు అనేది ఇచ్చేస్తున్నా. వీడియో లాంగ్వేజ్ తెలుగు అని ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్. ఇందులోకి వెళ్తే
టైటిల్ లాంగ్వేజ్ ఎలా ఇవ్వాలన్నది కూడా మనమే చూసుకోవాలి. నేను వచ్చేసి నా వీడియోస్కి టైటిల్ అనేది ఇంగ్లీష్లో ఇస్తా, అందుకోసం అని ఇంగ్లీష్ అని ఇచ్చేస్తున్నా. ఒకవేళ మీరు తెలుగు అనేది యూజ్ చేస్తే తెలుగు ఇవ్వండి, లేదంటే హిందీ, ఇక్కడ మీకు నచ్చిన లాంగ్వేజెస్ మీరు యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనేంటంటే నా వీడియోలో ఎక్కువ టైటిల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఇస్తా కాబట్టి ఇంగ్లీష్ అని యాడ్ చేస్తున్నా. టైటిల్ లాంగ్వేజ్ కూడా ఇంగ్లీష్ ఇండియా అని ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ షో హ్యావ్ మనీ యూవర్స్ లైక్ దిస్ వీడియో అని కనిపిస్తుంది. ఇందులో ఆటోమేటిక్గా రైటింగ్ అయితే వచ్చేసింది. రైటింగ్ వచ్చేసి ఏంటి అంటే యూట్యూబ్ లో మనం వీడియోస్ అనేవి చేసుకుంటూ పోతాం కదా, ఆ వీడియోస్ కి పబ్లిక్ కి మన వీడియో మీద ఎన్ని లైక్స్ అనేవి వచ్చినాయి అనేది పబ్లిక్ కి కనపడాలి అనుకుంటే రైటింగ్ అనేది ఇచ్చేయాలి. ఒకవేళ మన వీడియో మీద వచ్చిన లైక్స్ అనేవి పబ్లిక్ కి కనపడకుండా ఉండాలంటే ఇందులో అంటిక్ అనేది చేసుకుంటే అయిపోతుంది. నా వీడియోస్ కి వచ్చిన లైక్స్ అనేవి పబ్లిక్ కి కనపడాలి అనుకుంటున్నా కాబట్టి ఇందులో రైటింగ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఒకవేళ మీరు రైటింగ్ అనేది కాకుండా అంటిక్ కూడా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అన్నమాట. మీకు వచ్చిన లైక్స్ అనేవి పబ్లిక్ కి కనపడకుండా ఉండాలంటే అంటిక్ అనేది చేసుకోవాలి. కనిపించాలి అనుకుంటే మాత్రమే రైటింగ్ అనేది ఇందులో చేసుకోండి. నేను వచ్చేసి రైటింగ్ అనేది ఆన్ చేసుకున్నా. తర్వాత సెట్టింగ్ వచ్చేసి కేటగిరీ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. యూట్యూబ్లో మనం ఎలాంటి వీడియోస్ అనేది చేస్తున్నామో ఒక కేటగిరీ అనేది కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. కేటగిరీ అనేది ఇవ్వకుండా యూట్యూబ్లో వీడియోస్ మనం చేసి వేస్ట్. ఫస్ట్ వీటిని చదివి వినిపిస్తాను, తర్వాత 1 by 1 చెప్తాను. ఆటోస్ అండ్ వెహికల్స్, కామెడీ, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, ఫిల్మ్ అండ్ యానిమేషన్, గేమింగ్, అవుట్ వన్ స్టైల్, మ్యూజిక్, న్యూస్ అండ్ పాలిటిక్స్, నాన్ ప్రాఫిట్స్ అండ్ యాక్టివిజం, పీపుల్ ఆన్ బ్లాగ్స్, పెట్స్ అండ్ అనిమల్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, ట్రావెల్ అండ్ ఈవెంట్స్. ఇవన్నీ కూడా ఛానల్ కేటగిరీసే. అర్థమైందా? మన వీడియోస్ మన యూట్యూబ్లో చేసే వీడియోస్ ఇందులో ఏ కేటగిరీ అన్నది ఇవ్వాలన్నది కూడా మీకు చూపిస్తా. ఏ వీడియోస్ ఏ కేటగిరీలోకి వస్తాయన్నది కూడా మీకు క్లారిటీగా చదివి వినిపిస్తాను. 1 by 1 చెప్తాను. మీరు వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి. అదే విధంగా వీడియో లైక్ చేయకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ముందుగా వచ్చేసి ఆటోస్ అండ్ వెహికల్స్. ఇందులో ఎలాంటి వీడియోస్ వస్తాయంటే ఆటోమొబైల్స్ కి సంబంధించి ఎలాంటి వీడియోస్ అయినా అన్ని కూడా ఈ కేటగిరీలోకే వస్తాయి. బైక్ మెకానిక్ అవ్వచ్చు, కార్ మెకానిక్ కానీ, వెహికల్స్ కి సంబంధించి ఎలాంటి వీడియోస్ అయినా ఆటోస్ అండ్ వెహికల్స్ లోకే వస్తాయి. ఇదే కేటగిరీ అనేది ఇవ్వండి. తర్వాత కామెడీ అంటే మీకు అందరికి తెలిసే ఉంటుంది. జబర్దస్త్ వీడియోస్ కానీ అలాంటి కంటెంట్ మీరు ఒకవేళ మీ ఛానల్లో చేయాలి అనుకుంటే కామెడీ అని ఇచ్చేసుకోవచ్చు. కామెడీకి సంబంధించి ఎలాంటి వీడియోస్ అయినా మీరు యూట్యూబ్ లో చేస్తే గనక కామెడీ అని చేయండి. తర్వాత కేటగిరీ ఎడ్యుకేషన్. ఇది అనేది చాలా అంటే చాలా పెద్ద కేటగిరీ. ఎడ్యుకేషన్ అనేది చాలా పెద్ద కేటగిరీ. ఇందులోకి చాలా వీడియోస్ అయితే వస్తాయి. మరి ఆ వీడియోస్ ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. ట్రైలరింగ్ వీడియోస్ కావచ్చు, బిజినెస్ వీడియోస్ కానీ, స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్, హోమియోపతి వీడియోస్ కావచ్చు, హెల్త్ కి సంబంధించి వీడియోస్, డాన్సింగ్ వీడియోస్ కావచ్చు, సింగింగ్ వీడియోస్, కంప్యూటర్ అంటే ఏంటి దాని విధానాల గురించి కొన్ని టిప్స్ అనేవి చెప్తున్నారు కదా, అలాంటి వీడియోస్ అనేది మీ ఛానల్లో ఒకవేళ చేసినా కూడా ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ లోకే వస్తాయి. తర్వాత కేటగిరీ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ అన్నమాట. ఇందులోకి ఎలాంటి కేటగిరీ ఉన్న వీడియోస్ వస్తాయి అంటే షార్ట్ ఫిలిమ్స్ కావచ్చు, వెబ్ సిరీస్ వీడియోస్ కానీ, టాయ్స్ గురించి వీడియోస్ చేయడం కానీ, కొంతమంది ప్యారడీ వీడియోస్ చేస్తుంటారు, కొంతమంది రియాక్షన్ వీడియోస్ చేస్తుంటారు, రైమ్స్ గురించి, మూవీ సీన్స్ కానీ, పబ్లిక్ రియాక్షన్, పబ్లిక్ టాక్ వీడియోస్ కావచ్చు. ఇలాంటి వీడియోస్ అన్ని కూడా ఇందులోకే వస్తాయి. తర్వాత వచ్చేసి ఫిల్మ్ అండ్ యానిమేషన్. మీరు ఏమన్నా మూవీస్ గురించి తీస్తే ఈ కేటగిరీ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత కేటగిరీ అన్నది గేమింగ్ అంటే మీకు అందరికీ తెలిసి ఉంటుంది. మొబైల్ గేమింగ్ కానీ, ఆన్లైన్ గేమింగ్ అవ్వచ్చు, ఫ్రీ ఫైర్ కానీ, పబ్జీ కానీ, ఇలాంటి వీడియోస్ మీ ఛానల్లో మీరు చేసి అప్లోడ్ చేస్తున్నట్టయితే గేమింగ్ అనేది ఇచ్చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అవుట్ టు స్టైల్. ఇది కూడా చాలా పెద్ద కేటగిరీ. ఇందులోకి ఎలాంటి వీడియోస్ వస్తాయంటే కుకింగ్ వీడియోస్, పెయింటింగ్ వీడియోస్ కానీ, డ్రాయింగ్ వీడియోస్ కావచ్చు, ఫ్యాషన్ టిప్స్ గురించి ఏమన్నా వీడియోస్ తీసినా గానీ, గోరింటాకు పెడుతూ వీడియో తీసి యూట్యూబ్ లో చేసినా కూడా ఇదే కేటగిరీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మనీ ఎర్నింగ్ వీడియోస్, ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ అన్ని కూడా అవుట్ వన్ స్టైల్లోకే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ కేటగిరీ. ఇందులోకి ఎలాంటి వీడియోస్ వస్తాయి? డీజే సాంగ్స్ గురించి ఎలాంటి వీడియోస్ అయినా మీరు తీసి యూట్యూబ్ లో చేసుకోవాలి అనుకుంటే మ్యూజిక్ అనేది కేటగిరీలోకే వస్తాయి.
తర్వాత కేటగిరీ న్యూస్ అండ్ పాలిటిక్స్. ఇందులోకి ఎలాంటి వీడియోస్ వస్తాయి అంటే ఈ TV9, NTV, TV5 ఇవి ఉన్నాయి కదా, అలాంటి కంటెంట్ ఒకవేళ మీ ఛానల్లో మీరు చేయాలి అనుకుంటే ఆ వీడియోస్ అన్ని కూడా ఇదే కేటగిరీలోకి అయితే వస్తాయి. నెక్స్ట్ కేటగిరీ పీపుల్ ఆన్ బ్లాగ్స్, క్లాత్ వీడియోస్, జ్యువెలరీ వీడియోస్. ఈ పర్టికులర్ గా ఇలాంటి వీడియోస్ అన్ని కూడా పీపుల్ బ్లాగ్స్ లోకే వస్తాయి, చూసుకోండి. పెట్స్ అండ్ యానిమల్స్ ఈ కేటగిరీలోకి ఎలాంటి వీడియోస్ వస్తాయి అంటే ఆవులను ఎలా పెంచాలి, క్యాట్ గురించి, డాగ్ గురించి ఏమన్నా వీడియోస్ చేస్తుంటే అన్నీ ఇందులోకి వస్తాయి. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇందులో ఎలాంటి వీడియోస్ వస్తాయి అంటే టెక్నాలజీ గురించి వీడియోస్ కావచ్చు, హ్యాకింగ్ వీడియోస్, గూగుల్ ప్లే స్టోర్ లో కొన్ని యాప్స్ ఉంటాయి కదా, వాటి గురించి మనం ఏమన్నా వీడియో తీసి యూట్యూబ్ లో చేసినా కూడా ఇదే కేటగిరీలోకి వస్తాయి. అదే విధంగా టెక్ కంటెంట్ గురించి వీడియోస్ ఏమైనా చేసుకోవాలి అనుకుంటే ఇవన్నీ ఇదే కేటగిరీలోకి అయితే వస్తాయి. తర్వాత కేటగిరీ వచ్చేసి స్పోర్ట్స్ గురించి ఎలాంటి వీడియోస్ మీ ఛానల్లో చేసినా కూడా ఇదే కేటగిరీ అన్నది ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ట్రావెల్ అండ్ ఈవెంట్స్. ఇందులోకి ఎలాంటి వీడియోస్ వస్తాయంటే ట్రావెల్ వీడియోస్ కావచ్చు, వ్లాగ్స్ కానీ, ఈవెంట్ వీడియోస్ ఉంటాయి అవి ఇందులోకి వస్తాయి. మేనేజ్మెంట్ వీడియోస్ కావచ్చు, ఇలాంటి ట్రావెల్ వీడియోస్ అన్ని ఇందులోకే వస్తాయి. మీరు ఇదే విధంగా చూసుకొని మీ వీడియోస్ ఏ కేటగిరీలోకి వస్తాయో చూసుకొని కేటగిరీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నేను వచ్చేసి టెక్ కంటెంట్ గురించి మాత్రమే చేస్తా, ఓకేనా. నా ఛానల్లో వీడియోస్ వచ్చేసి టెక్ కంటెంట్ గురించి మాత్రమే చేస్తా కాబట్టి నేను ఇందులో సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఇస్తున్నా. ఇవన్నీ కరెక్ట్ ఇచ్చారా లేదా అన్నది 1-2 సార్లు అయితే చూసుకోవాల్సి ఉంటుంది. కమ్యూనిటీ అని కనిపిస్తుంది, ఇందులోకి వెళ్తే కామెంట్స్ అని ఉంది. కామెంట్స్ ఆన్ చేసుకొని కొంచెం కిందికి ఎదరండి. ఇలా కిందికి వస్తే బ్లాక్ వర్డ్స్ అని ఉంది. ఈ బ్లాకెడ్ వర్డ్స్ ఏంటంటే మన వీడియోలో ఎంత మంచి కంటెంట్ చేసినా కూడా కొంతమంది వచ్చేసి బ్యాడ్గా కామెంట్ అనేది పెడుతుంటారు. అలాంటి బ్యాడ్ కామెంట్స్ మన దాకా రాకుండా ఉండాలంటే ఈ బ్యాడ్ వర్డ్స్ మొత్తం ఇందులో రాసేయండి. బూతులు అంటే మీకు అందరికీ దాదాపు తెలిసే ఉంటుంది. మీకు వచ్చిన బూతులు ఆ నుంచి రౌతి వరకు టోటల్ బూతులు అన్ని ఇందులో టైప్ చేసుకుంటే సరిపోతుంది. ఎవరైనా వచ్చి మన వీడియో కింద బ్యాడ్ గా కామెంట్ పెట్టినా కూడా అది 10 మందికి కనిపించకుండా ఉంటుంది. అర్థమైందా? వేరే వాళ్ళు వచ్చి మన వీడియో కింద ఎంత బ్యాడ్ గా, ఎంత గలీజ్ గా కామెంట్ చేసినా కూడా ఆ కామెంట్స్ అనేవి పబ్లిక్ అయితే కనిపించవు, జస్ట్ మనకు మాత్రమే కనిపిస్తాయి. బ్యాడ్ కామెంట్స్ అనేవి రాకుండా వాళ్ళకి మనం బుద్ధి చెప్పాలంటే ఇందులో బ్యాడ్ కామెంట్స్ మొత్తం ఇందులో రాస్తే సరిపోతుంది. నేను మీకు కొన్ని టైప్ చేసి చూపిస్తా ఎలా రాయాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఓరా అని ఇస్తున్నా. ఇలా మీకు వచ్చిన బూతులు అన్ని ఆ నుంచి రౌతి వరకు మీకు ఎన్ని బూతులు వస్తాయో అన్ని బూతులు మొత్తం టైప్ చేసుకుంటే సరిపోతుంది. మన వీడియో కింద వేరే వాళ్ళు వచ్చి కామెంట్ చేసినా కూడా, బ్యాడ్గా కామెంట్ చేసినా కూడా పబ్లిక్ అయితే కనపడకుండా ఉంటుంది ఇలా చేస్తే. నెక్స్ట్ వచ్చేసి కింద లింక్ టెక్స్ట్ అని ఉందా, ఇందులో రైట్ సింబల్ ఇచ్చేయండి బాక్స్లో. ఇలా ప్రతి ఒక్క సెట్టింగ్ అన్ని చేసుకోవాల్సి ఉంటుంది. ఛానల్ పరంగా సెట్టింగ్స్ అన్ని చేసుకోండి. ఇంకేమన్నా మిస్టేక్ ఉంటే కొంచెం బ్యాక్ అయితే వచ్చేసి అన్ని కరెక్టే ఉన్నాయా లేదంటే ఏమన్నా మిస్టేక్ అనేది చేశారా అన్నది 1-2 సార్లు మొత్తం చూసుకున్న తర్వాత కింద రైట్ సైడ్ లో మీకు సేవ్ అని కనిపిస్తుందా, సేవ్ అనేది క్లిక్ చేసుకోవాలి. సేవ్ క్లిక్ చేసుకున్న వెంటనే సెట్టింగ్స్ అన్ని కూడా సేవ్ అయితే అవ్వడం అయితే జరిగింది మన ఛానల్లో. ఓకే, ఇందులో మనం ఇంకా కొన్ని సెట్టింగ్స్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. పైన డాలర్ సింబల్ ఉందా, డాలర్ సింబల్ కింద పెన్ సింబల్ కనిపిస్తుందా, ఇందులోకి అయితే వెళ్ళాలి. వెళ్ళేసిన తర్వాత ఇలా అయితే వస్తుంది. స్టార్టింగ్ వచ్చేసి మనకి బ్యానర్ ఇమేజ్ అని కనిపిస్తుంది. ఇందులో యూట్యూబ్ బ్యానర్ ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. అసలు యూట్యూబ్ బ్యానర్ ఏంటంటే మీకు నేను బ్యాక్ వచ్చేసి చూపిస్తున్నా. ఎగ్జాంపుల్ ఇక్కడ కనిపిస్తుందా మీకు, నా యూట్యూబ్ అనేది ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నా. చూడండి, శ్రావణ్ క్రియేటర్ అని కనిపిస్తుందా. ఇది మన ఛానల్ నేమ్ తో నేను ఇక్కడ ఆల్రెడీ యూట్యూబ్ బ్యానర్ అనేది ఒకటి క్రియేట్ చేసుకొని నా ఛానల్లో ఇచ్చేసిన. సేమ్ మీరు కూడా ఇదే విధంగా ఒక బ్యానర్ అనేది మీ ఛానల్ నేమ్ తో మీరు క్రియేట్ అనేది చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ బ్యానర్ ఇస్తే ఇవ్వండి, లేదంటే నార్మల్ గా కొన్ని ఫొటోస్ ఉంటాయి కదా, మీ ఫొటోస్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడే మనం కొత్తగా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసాం కాబట్టి ముందు కూడా మీరు ఇందులో ఛానల్ బ్యానర్ అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు క్రియేట్ చేయకుండా కానీ ముందు కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. నేను ఇప్పుడే యూట్యూబ్ అనేది కొత్తగా క్రియేట్ అనేది చేసిన కాబట్టి ఇంకా ముందు నేను డైలీ వీడియోస్ అనేది యూట్యూబ్లో చేస్తా కాబట్టి నాకు వ్యూస్ కానీ, సబ్స్ కానీ, వాచ్ అవర్స్ అంటే నా ఛానల్ కొంచెం గ్రో అవుతుంది అనుకున్న టైంలో నేను ఆ యూట్యూబ్ బ్యానర్ అనేది ఒకటి క్రియేట్ అనేది చేసి ఇందులో యాడ్ చేస్తాను. కానీ ఇక్కడ ఇప్పుడైతే ఏదైతే ఇవ్వడం లేదు. ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటే నార్మల్గా ఏదో ఒక ఫోటో, మీ ఫోటో అనేది యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం.
తర్వాత వచ్చేసి కింద మన ఫోటో అనేది కనిపిస్తుంది. ఓకేనా, మన ఛానల్ లోగో అనేది ఇక్కడ కనిపిస్తుంది. మన ఛానల్ కి సంబంధించి ఇందాక మనం ఒక ఫోటో అనేది ఇచ్చేసినాం కదా, ఆ ఫోటో అనేది ఇక్కడ కనిపిస్తుంది మనకు. ఒకవేళ ఈ ఫోటో అనేది చేంజ్ చేసుకోవాలి, రిమూవ్ చేసుకోవాలి, బాగాలేదు ఫోటో అన్న కూడా ఇక్కడ మీరు చేంజ్ మీద క్లిక్ చేసుకొని కూడా మీ ఫోటో కూడా చేంజ్ అనేది చేసుకోవచ్చు. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి నేమ్ అని కనిపిస్తుంది, శ్రావణ్ క్రియేటర్ నాని అని కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండిల్ కూడా వస్తుంది. హ్యాండిల్ లో మన ఛానల్ నేమ్ అనేది కూడా కనిపిస్తుంది, శ్రావణ్ క్రియేటర్ నాని అనేది కనిపిస్తుంది. ఒకవేళ మీరు హ్యాండిల్ అని కనిపిస్తుంది, హ్యాండిల్ లోకి వెళ్ళి మీరు ఛానల్ నేమ్ కూడా చేంజ్ అనేది చేసుకోవచ్చు. అంటే ఛానల్ నేమ్ బాగాలేదు అనుకుంటే మీరు మళ్ళీ ఇక్కడ నుంచి కూడా చేంజ్ అనేది చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్. అసలు ఇది ఏంటంటే యూట్యూబ్లో మనం ఎలాంటి కంటెంట్ అయితే చేస్తున్నామో మీకు అర్థమైందా, యూట్యూబ్లో మనం ఎలాంటి వీడియోస్ అనేది చేస్తున్నామో మన వీడియో పరంగా ఇక్కడ టైపింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఎలా ఇవ్వాలి డిస్క్రిప్షన్ అంటే యూట్యూబ్లో ఎలాంటి వీడియోస్ అయితే చేస్తానో ఆ వీడియోస్కి సంబంధించి మాత్రమే టైపింగ్ అనేది ఇక్కడ చేసుకున్నాను. సేమ్ మీరు కూడా ఇదే విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. మీ యూట్యూబ్లో మీరు ఎలాంటి కంటెంట్ అయితే చేస్తారో, మీ యూట్యూబ్లో మీరు ఎలాంటి వీడియోస్ అయితే చేస్తారో ఆ వీడియోస్కి సంబంధించి మాత్రమే టైపింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నా ఛానల్లో వచ్చే వీడియోస్ అన్ని నేను ఇలా అయితే ఇచ్చేసా. మనం వీడియోస్ ఏ టైంలో అప్లోడ్ చేస్తాం అనేది కూడా ఇక్కడ డేట్ అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది, టైమింగ్స్ అనేవి. నేను వచ్చేసి మార్నింగ్ అండ్ ఈవినింగ్ అని ఇక్కడ డేట్ తో సహా ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం అయితే జరిగింది. మీరు కూడా ఇదే విధంగా ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఇచ్చేయండి. ఇంకేమన్నా రైటింగ్ అనేది చేసుకోవాలి అనుకున్నా కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను వచ్చేసి టెక్ కంటెంట్ గురించి మాత్రమే వీడియోస్ అనేది చేస్తా కాబట్టి జస్ట్ నేను ఇక్కడ ఈ విధంగా అయితే టైప్ చేసుకున్నా. మీ వీడియోస్ గురించి మీరు ఇందులో టైప్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇలా కిందికి అయితే రండి. ఇలా కిందికి వస్తే ఛానల్ యూఆర్ఎల్ అని కనిపిస్తుంది. ఛానల్ యూఆర్ఎల్ అంటే ఏంటంటే ఇది మన యూట్యూబ్ లింక్ అన్నమాట. అర్థమైందా, మన యూట్యూబ్ ఛానల్ లింక్ అన్నమాట ఇది. మీరు దీన్ని కాపీ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కాపీ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కానీ వాట్సాప్లో షేర్ చేసుకుంటే అంటే మీ ఫ్రెండ్ కూడా తెలుస్తుంది కదా మీకు యూట్యూబ్ ఉన్నట్టు. తర్వాత లింక్స్ అని కనిపిస్తుంది. అదే విధంగా కింద యాడ్ లింక్ అని కనిపిస్తుంది. యాడ్ లింక్ అంటే ఇక్కడ క్లిక్ చేసుకొని మీకు ఎన్ని సోషల్ మీడియా లింక్స్ అనేవి ఉన్నాయో టోటల్గా లింక్స్ అనేవి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఎలా ఇవ్వాలి మరి సోషల్ మీడియా లింక్స్ అనేవి అంటే ఇన్స్టాగ్రామ్ లింక్ కావచ్చు, ఫేస్బుక్ లింక్ కానీ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఎలా ఇవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను ఎగ్జాంపుల్ మాత్రమే ఇక్కడ చూపిస్తున్నా. నేను వచ్చేసి లింక్ టైటిల్ క్లిక్ చేసుకొని యూట్యూబ్ అని ఇందులో ఇచ్చేస్తున్నా. ఓకేనా, యూట్యూబ్ అని వచ్చేసి యూఆర్ఎల్ అని కనిపిస్తుంది. ఇందులో లింక్ అన్నది ఇవ్వాలి. అర్థమైందా, మన యూట్యూబ్ ఛానల్ లింక్ అన్నది ఇందులో ఇవ్వాలి. యూట్యూబ్ లింక్ అన్నది ఇందులో ఎలా ఇవ్వాలంటే ఇక్కడ పైన కనిపిస్తుంది మన ఛానల్ లింక్ అన్నది. అర్థమైందా, దీన్ని కాపీ చేసుకోండి. ఓకేనా, దీన్ని కాపీ చేసుకొని యూఆర్ఎల్ అని ఉంది కదా ఇందులోకి వెళ్ళి పేస్ట్ అనేది చేసుకోండి సింపుల్గా. యాడ్ లింక్ మీద క్లిక్ చేసుకొని సేమ్ ఇదే విధంగా వాట్సాప్ లింక్ కానీ ఇన్స్టాగ్రామ్ లింక్ కావచ్చు, ఫేస్బుక్ లింక్ కానీ ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఇస్తే మనకు ఏ విధంగా వస్తుంది మన ఛానల్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను యూట్యూబ్ అనేది ఓపెన్ చేసి చూపిస్తా. సోషల్ మీడియా లింక్స్ అనేవి ఇక్కడ ఈ విధంగా అయితే యాడ్ అవుతుంటాయి. ఫేస్బుక్ ఉంటే ఫేస్బుక్ లింక్ ఇవ్వండి, ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను జస్ట్ యూట్యూబ్ లింక్ మాత్రమే ఇచ్చేసాను. తర్వాత వచ్చేసి కాంటాక్ట్ ఇన్ఫో అన్నమాట. మెయిల్ ఐడి ఇక్కడ ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. మెయిల్ ఐడి ఇవ్వడం ద్వారా యూజ్ ఉందా అంటే ఉంది. ఏమన్నా ప్రమోషన్ కోసం మన మెయిల్ ఐడిని కాంటాక్ట్ అవుతారు. ఓకేనా, మీకు అర్థమైందా, ఇక్కడ ఒక మెయిల్ ఐడి అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వీడియో వాటర్ మార్క్ అని కనిపిస్తుంది. అసలు ఈ వీడియో వాటర్ మార్క్ అంటే ఏంటి అనేది మీకు క్లారిటీగా అయితే చూపిస్తా. నేను బ్యాక్ అనేది వచ్చేసి నా యూట్యూబ్ అనేది ఓపెన్ చేసి ఒక వీడియో అనేది ప్లే చేస్తున్నా. ఓకే, వీడియో అనేది ప్లే అవుతుంటే మీకు రైట్ సైడ్ లో కింద కనిపిస్తుందా సబ్స్క్రైబ్ అని. ఈ విధంగా సింబల్ అనేది రావాలంటే అందులో మనం వాటర్ మార్క్ అనేది కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, వీడియో వాటర్ మార్క్ అనేది ఇస్తేనే మన వీడియోలో లాస్ట్కి ఇలా సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది, ఈ సింబల్ అనేది వస్తుంది. ఓకేనా, మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ మీకు కూడా మీ ఛానల్లో కూడా మీ వీడియోస్కి ప్రతి వీడియోస్కి ఇదే విధంగా రావాలి అనుకుంటే కంపల్సరీ ఇందులో మనం వీడియో వాటర్ మార్క్ అనేది కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు సబ్స్క్రైబర్ సింబల్ వచ్చేసి మనకి గూగుల్లో ఉంటాయి అన్నమాట. గూగుల్ నుంచి వెళ్ళి మీరు సబ్స్క్రైబర్ సింబల్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే, అప్లోడ్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మన గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో ఆ సింబల్ అనేది ఎక్కడ ఉందో చూసుకోండి. ఓకేనా, చూసుకొని ఇక్కడ ఇచ్చేసి డన్ అని కనిపిస్తుందా, డన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకేనా, సబ్స్క్రైబర్ సింబల్ ఇచ్చేసిన వెంటనే ఇందులో మళ్ళీ ఒక 3 సెట్టింగ్స్ అయితే కనిపిస్తుంటాయి. థర్డ్ సెట్టింగ్ అనేది ఆన్ చేసుకోవాలి. పైన
పబ్లిష్ అని కనిపిస్తుందా, ఈ పబ్లిష్ అన్నది క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న వెంటనే ఛానల్లో టోటల్గా సెట్టింగ్స్ అనేవి సేవ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఇలా చేసిన వెంటనే సెట్టింగ్ అనేవి టోటల్ గా కంప్లీట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా, మీరు ఇదే విధంగా క్రియేట్ అనేది చేసుకోవాలి. ఓకే, టోటల్ గా మనం ఈ విధంగా ఛానల్ అనేది క్రియేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మనం ఇంకా చేయాల్సింది ఏం లేదు, డైరెక్ట్ గా యూట్యూబ్ లో వీడియోస్ అనేవి చేసుకోవడమే. ఇక ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ అనేది క్రియేట్ అయితే అయిపోయింది కాబట్టి ఇంకా మనకు సెట్టింగ్స్ గానీ ఇది అది ఏం ఉండదు. ఇప్పుడు టోటల్ గా మీరు మొత్తం ఈ వీడియో చూసారు కదా, ఈ క్లాస్ విన్నారు కదా, ఇందులో చేసుకున్నట్టే సేమ్ మీరు చేసుకుంటే సరిపోతుంది. మన యూట్యూబ్ అనేది క్రియేట్ అయితే అవుతుంది కదా. ఓకేనా, ఇందులో మనం చేయాల్సింది ఏం లేదు. ఓకే, ఫస్ట్ క్లాస్ వచ్చేసి ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో మీకు చెప్పేసిన. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి యూట్యూబ్ లో వీడియోస్ ఎలా అప్లోడ్ చేసుకోవాలనేది కూడా మీకు క్లారిటీ అయితే చూపిస్తాను. ఇప్పటికైనా వీడియో లైక్ చేయకుండా వీడియో లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.